మరి లాక్డౌన్ సమయంలో చాలా కష్టతరంగా అయినప్పటికీ అందరం మన దేశ ప్రధాని ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరం ఇంట్లోనే ఉండటం, అలాగే వారి వారి పనులు ఎక్కడెక్కడైతే ఇంట్లో నుంచి చేయగలరో అలా చేసుకోగలగటం, అలాగే స్థానిక అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తోడ్పడుతూ వీలైనంత సహకారయోగ్యంగా ఉండటం, ఆకలిగా ఉన్న వారికి భోజనం, పనులు లేని వారికి పని, అలాంటి వేరు వేరు సామాజిక కార్యక్రమాల్లో ఎవరైతే మీరందరూ ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రక్షణ టీవీ పరిచర్యల ఈ ప్రోగ్రాంలోనికి ముఖ్యంగా ఒక స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్గా దీన్ని చేయటానికి మరి పూనుకొని ముందుకు వచ్చి ఉంటుండగా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం తీసుకొని మాట్లాడాలని అనుకుంటున్నాం. దానికి ఒక నేపథ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు మనతో కలిసి ఈ మాటలను పంచుకోవటానికి, వారి వారి వ్యూస్ను పంచుకోవటానికి మనతో బషీర్ అహ్మద్ గారు గుంటూరు ప్రాంతం నుంచి, ఆయన హైకోర్టు లాయర్గా ఉంటూ ఉన్నారు. అలాగే శ్రీ రామకృష్ణ గారు హైదరాబాద్ ప్రాంతం నుంచి మనకు అందుబాటులో ఉంటారు. వీరిరువురు కాకుండా ఇంకొక సామాజిక మరియు రాజకీయ విశ్లేషకులు శ్రీ కృష్ణాంజనేయులు చెవుల గారు కూడా మనతో అందుబాటులోకి వస్తారు. సో మనం అందరం కలిసి మరొకసారి గెస్ట్లను ఆహ్వానించుకుని ముందుకెళ్ళటానికి ముందు ఒకవేళ మన దేశ పరిస్థితి కనుక చూస్తే ఎలా ఉంది అని అంటే, ఒకవైపు మొదటేమో ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ మహమ్మారిని లేకపోతే ఈ పాండమిక్కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే WHO వాళ్ళు మనకున్నటువంటి ఈ లాక్డౌన్ అన్నటువంటి సదుపాయం ఒక పాజ్ బటన్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది సంపూర్ణమైనటువంటి క్యూర్ కాకపోయినప్పటికీ మనం ఈ పాజ్ బటన్ తర్వాత చేయాల్సినటువంటి ప్రయత్నాలు, తర్వాత ఏ విధంగా అయితే మనం తయారుగా ఉండాలో, సిద్ధపాటు కలిగి ఉండాలో, దానికి సంబంధించినటువంటి మాటలు కూడా మన ప్రభుత్వాలు అలాగే రాజకీయంగా ఉన్నటువంటి మిగిలిన దేశ ప్రభుత్వాలు కూడా మరి ప్రయత్నిస్తున్నటువంటి అంశాలు. అయితే మిగిలిన దేశాలలో కొన్ని దేశాల్లో కొంతమంది చైనా ఈ వైరస్ పంపిందని అంటూ ఉన్నారు, కొందరేమో అమెరికా పంపింది అని అంటున్నారు. కానీ మన దేశంలో మాత్రం చాలా స్పెసిఫిక్గా ఒక కమ్యూనిటీకి సంబంధించి, లేకపోతే ముస్లిములు దీన్ని ఒక జిహాద్గా మన దేశంలోకి తీసుకొస్తున్నారు అన్నటువంటి పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంతకు కరోనాకు మరి రంగు పచ్చ రంగు పులిమేమ, ఆకుపచ్చ రంగు పులిమేమ అన్నటువంటి ఆలోచన మరి నేషనల్ మీడియా నుంచి స్థానికంగా ఉన్న మీడియాల వరకు కూడా ప్రతిరోజు ఇస్తున్నటువంటి అప్డేట్స్లో మర్కజ్ నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ కారణంగా ఎంత విస్తృతిగా మన రాష్ట్రంలోనూ అలాగే మన దేశంలోనూ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అని స్పెషల్గా చెప్పడం కూడా మనం చూస్తున్నాం. సో మొదట మర్కజ్ అని అన్నారు, వీళ్ళే CAA మరియు NRCలకు వ్యతిరేకంగా పర్చీలు పంచుతున్నారు లేకపోతే కరపత్రాలు పంచుతున్నారు అని అన్నారు. ఆ తర్వాత అది వీగిపోయింది. పోనీ మర్కజ్ ద్వారా ఒకవేళ అలా వస్తే ఇందోర్ అనే పట్టణంలో ఎవరైతే మర్కజ్ నుంచి వచ్చారో అలాంటి వాళ్ళని ఐసోలేషన్ వార్డ్స్కి తీసుకెళ్లడం కోసం డాక్టర్స్ మరియు హెల్త్ వర్కర్స్ వెళ్తే వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు. కాబట్టి ఇది ముస్లింలంతా రాళ్ళు రువ్వుతూ ముస్లింలే దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు అన్నటువంటి ఒక రకమైనటువంటి వింత ధోరణి మన మీడియాల్లో మనం చూసాం. అయితే ఈరోజు మరియు నిన్న జరిగినటువంటి ఘటనలు, అలాగే 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనల్లో ఈరోజు మరియు నిన్న హిందూ సమాజానికి చెందినటువంటి మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో హిందూ సమాజానికి చెందినటువంటి వాళ్ళు రాళ్ళు రువ్వటం మరి నేషనల్ మీడియాలో మనకు కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, తమిళనాడు ప్రాంతంలో డాక్టర్ చనిపోయిన తర్వాత ఆయనను పూడ్చిపెట్టడానికి కూడా వీలు లేదు అని హిందూ సమాజం వాళ్ళు రాళ్ళు వేస్తున్నట్లుగా కూడా మనకు టీవీల్లో వస్తున్నాయి. సో ఒకవేళ మర్కజ్ అంటే ముస్లింలే దీన్ని హెల్త్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళ మీద రాళ్ళు రువుతున్నారు అని గనక మాట్లాడితే, ఇప్పుడు హిందువులు రాళ్ళు రువుతున్నారు అని మాట్లాడాలా, లేకపోతే వీటికి ఏ రంగు పులమకుండా ఒక మనిషి లేకపోతే ఒక గుంపు ఈ విధంగా ప్రవర్తించారు అని చెప్పాలా? ఇలాంటి మాటలన్నీ కూడా మన మధ్యలో ఈరోజు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిన్నాయి కనుక ఆ ప్రశ్నలకు నివృత్తి చేసుకోవటానికి ఎవరిపైన బురద చల్లుతున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కలిసి పోరాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకని ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక గుంపు పైన లేకపోతే ఒకరు హిందూ అనో, లేకపోతే ఇంకొకరు ముస్లిం అనో, లేకపోతే ఇంకొకరు ఏదో అనో ఇలా రంగు పులమటానికి గల కారణం ఏమిటి అని గనక మనం ఆలోచించి ఈరోజు గనక మాట్లాడితే, మొదటగా మన మధ్యలో బషీర్ అహ్మద్ గారు ఉన్నారు. బషీర్ అహ్మద్ గారు, మొదటగా మీకే అవకాశం ఇస్తాను. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి న్యూస్లలో వస్తున్నటువంటి
ఈ ఆ, ఈ ఈ న్యూస్ని బట్టి మీ వ్యూస్ ఏంటి, మీరు ఎలా దానికి స్పందిస్తారు? అస్సలాముఅలైకుం సార్. మీరు రక్షణ టీవీని నేను అభినందిస్తున్నాను. ఒక సార్. మంచి మీరు చర్చా కార్యక్రమాన్ని చేపట్టినందుకు. సార్. అక్కడ మా మిత్రులు చొల్ల కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. అలానే మా సోదరుడు రామకృష్ణ గారు ఉన్నారు. వారికి కూడా సలాం చెప్తూ, ఇప్పుడు వాస్తవంగా ఒక దశ దాకా ఈ తబ్లిక్ జమాత్ లేదా ఈ ముస్లిమ్స్ భారతదేశంలో కరోనాని వ్యాప్తి చేశారు అనే ప్రచారం ఉవ్వెత్తున జరిగిన విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అవును. అయితే ఇది ఎలా మొదలైందంటే ఈ ప్రచారం 13వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా తబ్లిక్ జమాత్కి సంబంధించిన ఒక కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ జరిగిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరే వీళ్ళొక సెల్స్ గా మారి వీళ్ళొక అక్కడి నుంచి తీసుకొచ్చి రోగాన్ని మొత్తం దేశవ్యాప్తంగా తగిలిచ్చారు అనే ప్రచారాన్ని మొదట దశలో మొదలుపెట్టారు. ఇది చేయటం కూడా చాలా రాంగ్. అక్కడ అసలు మీటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది 13 నుంచి 16వ తారీఖు దాకా అనే విషయాన్ని కూడా రేపెట్టారు. అలానే దాని తర్వాత లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో ఆ మర్కజ్ మస్జిద్ లోనే 2000 మంది ఉండిపోయారు. మళ్ళీ దాని మీద కూడా విమర్శ చేశారు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కూడా వీరు 2000 మంది అక్కడ ఎలా ఉంటారనేది కూడా ఒక విమర్శ చేశారు. ఒకవైపు 13 నుంచి 16వ తారీఖు దాకా మీటింగ్ అవుతే 16వ తారీఖు వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు వెళ్ళారు అనేది ఒకటి, ఇంకొక వైపు 2000 మంది ఎందుకున్నారు, ఎందుకు వెళ్ళలేదు అనేది ఇంకోటి. అంటే ద్వంద్వ వైఖరి అన్నమాట. సో ఈ నేను గమనించింది ఏంటంటే, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ భారతదేశంలో జరుగుతున్న ప్రతి సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని కానీ, లేదా పాకిస్తాన్ అని కానీ, లేదా ముస్లింలని కానీ, లేదా నెహ్రూ అని కానీ ఇదే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ కరోనాకి చెప్పడం కోసం మొట్టమొదటిసారి ఈ నలుగురిని నిందించే అవకాశం బీజేపీ ప్రభుత్వానికి రాలేదని చెప్పేసి నేను భావించి ఒక టీవీ డిబేట్ లో కూడా చెప్పాను. చెప్పిన 2-3 రోజులకి మొదలైంది. సో మీరు ఇప్పుడు దాన్ని కేవలం నిందగా తీసుకుంటున్నారా, లేకపోతే తబ్లీగీ సమాజ్ వైపు నుంచి వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉందంటారా? నిందే కాదు, దీని వెనక కుట్ర కూడా ఉందని చెప్పేసి మేము ముస్లిం లీగ్ పార్టీగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు 13వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా సమావేశం జరిగితే ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళలో కొంతమందికే కరోనా సోకింది. దాని తర్వాత 16వ తారీఖు నుంచి తీసుకుని 26వ తారీఖు దాకా అక్కడే ఉంటే 26వ తారీఖు 27వ తారీఖు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన మిలిటరీ డాక్టర్స్ అందరూ వెళ్ళి 2000 మందికి, ఒకటి కాదు రెండు కాదండి, 2000 మందికి అక్కడ ఉన్న సభ్యులకి టెస్ట్ చేస్తే ఏ ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదు. మరి అది ఆశ్చర్యం కాదా? 13 నుంచి 16వ తారీఖు దాకా వెళ్ళిన వాళ్ళకి కరోనా వస్తే మరి 16 నుంచి 26 దాకా ఉన్న 10 రోజులున్న 2000 మందికి ఒక్క కేసు కూడా రాలేదంటే ఇందులో ఏ మాత్రం లాజిక్ గా ఆలోచించే వాళ్ళు ఉన్నా సరే ఇందులో ఒక కుట్రకోణం ఉంది. ఇది కావాలని చెప్పేసి కొన్ని శక్తులు దీనిని ఈ తబ్లిక్ జమాత్కి సంబంధించి వాళ్లకు ఇది కరోనాని పూశారు అని మనం భావించడానికి, మనం సందేహించడానికి సో ఇందులో మీరు కుట్ర కోణాన్ని చూస్తున్నారు. కోపుంది. ఇందులో మీరు కుట్ర కోణాన్ని చూస్తున్నారా? ఖచ్చితంగా కుట్ర కోణం చూస్తున్నా. ఎందుకు, ఎవరు కుట్ర చేశారంటారు? ఎవరికి లాభం అలా చేయటం వల్ల? సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ల గురించి కరోనాకి ముందు దాకా ఒక ఉవ్వెత్తున భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రదర్శనలు చేయడం కానీ ఇవన్నీ జరిగాయి. కేవలం ముస్లింలే కాదండి, అందరూ చేశారు. రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు చేశారు ఇది రాజ్యాంగ విరుద్ధం అని. అందులో భాగంగా ఢిల్లీలో షాహీన్ బాగ్ లో ప్రపంచంలో ఎప్పుడు జరగనట్లుగా ఒక రికార్డు స్థాయిలో లేడీస్ అక్కడ కూర్చుని షాహీన్ బాగ్ ను ఆపటం కోసమే మర్కజ్ మీద రుద్దారు అన్నది మీ ఆరోపణ.
ఒక కార్యకర్త బుర్కా వేసుకెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళని ఏదో చేయాలని ప్రయత్నించి ఒక పెద్ద బషీర్ అహ్మద్ కుట్రకోణని గారు. ఆమెను పట్టుకుని Yeah. అరెస్ట్ చేయడం కూడా బషీర్ మీకు అహ్మద్ గారు. జరిగింది. అది మీరు చూస్తూనే ఉన్నారు. బషీర్ అహ్మద్ మరి గారు ఇలాంటి నేపథ్యంలో కేవలం 13వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా తబ్లిక్ జమాత్ లో పాల్గొన్న వాళ్ళకే కరోనా సోకటం, దాని తర్వాత 16 నుంచి 26వ తారీఖు దాకా సుమారుగా 2000 మంది ఉంటే ఆ 2000 మందిలో ఒక్కళ్ళకి కూడా కరోనా రాకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఇందులో కుట్రకోణం ఉంది అని చెప్పేసి 100కి 100 మేము భావిస్తున్నాం. రైట్ రైట్ ఇంకా అలాగే రెండో విషయం వచ్చేసి అలాగేనండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఆ కుట్రకోణం గురించి మాట్లాడటానికి. ఒక నిమిషం నేను కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళేసి తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కృష్ణాంజనేయులు గారు, కుట్రకోణం చూస్తున్నాము అంటూ మన మిత్రుడు బషీర్ అహ్మద్ గారు చెప్తున్నారు. మరి ఒక సామాజిక మరియు రాజకీయ విశ్లేషకులుగా మీకు దీని పట్ల ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయంటారా? ప్రవీణ్ గారు నమస్తే. బషీర్ అహ్మద్ గారికి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. సార్, ఇక్కడ కరోనాకు సంబంధించినటువంటి విషయంలో ఈ కరోనా అనేటువంటి ఈ వైరస్ ఇది ప్రపంచ విపత్తు ఈ రోజున. ఓకే, ఇది చైనాలో యూహాన్లో పుట్టింది, ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నిటికి కూడా విస్తరిస్తుంది. ఈ రోజున ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ విపత్తును ఎదుర్కొంటున్నాయి. రైట్. ఇది కేవలము ఒక దేశానికి సంబంధించినటువంటిదో, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకో, లేకపోతే ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళకో, ఒక కులానికి సంబంధించినటువంటి వాళ్ళకో మాత్రమే ఈ కరోనా వైరస్ సోకదు. అమెరికాలో ఉన్న, అనకాపల్లిలో ఉన్న ఎవరైనా సరే కరోనా బారిన పడేటువంటి అవకాశం ఉంది. మీరు మొట్టమొదటి రిమార్క్స్ లో ఒక మాట చెప్పారు. అది ఏమిటి అని అంటే, ప్రపంచ దేశాలన్నీ గాని చైనా, అమెరికా ఇవన్నీ కూడా ఇది ఒక వైరస్, ఒక విపత్తు, దీన్ని ఎలా ఎదుర్కోవాలని చూస్తుంటే మన భారతదేశంలో మాత్రమే ఈ కరోనా వైరస్ కి ఒక మతము, ఒక కులము, ఒక ఆకుపచ్చ రంగు పొలమాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. వాస్తవంలో కూడా మీ అనుమానాలకి బషీర్ అహ్మద్ గారు దీని వెనకాల కుట్ర కోణం ఉందని కూడా చెప్పారు. ఇక్కడ నేను అనేటువంటి అంశం ఏమిటి అని అంటే, కుట్ర ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించి మనము గమనించాల్సినటువంటి పాజిటివ్ నెగిటివ్ అంశాలన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. ఖచ్చితంగా ఇక్కడ కరోనా వైరస్ ఒక మతం వాళ్ళకే రాదు, ఒక కులం వాళ్ళకే రాదు, లేదా కొంతమంది కొన్ని మతాలకు అసలు వాళ్ళకే వస్తుంది, ఇంకో వాళ్ళకి రాదు అనేటువంటి ధోరణి అనేటువంటిది లేదు. ఇంతవరకు ఇది సైంటిఫిక్ గా నిరూపితమైంది ఏమిటి అంటే, ఎవరైతే కరోనా దగ్గరకు వెళ్తారో దానికి సంబంధించినటువంటి దాన్ని తాకినా, దానికి సంబంధించి అది ఎక్కడుందో దాన్ని మనం ఆహ్వానిస్తే ఖచ్చితంగా ప్రతి మానవుడికి వస్తుంది. కానీ కరోనా అనేటువంటిది మనిషి నుంచి జంతువుకు రాదు, జంతువు నుంచి మనిషికి రాదు. ఈ క్లారిటీ ఉంది. అలాగనే ఒక మతం వాళ్ళకి మాత్రమే వస్తుంది అనేటువంటిది ఎక్కడా లేదండి. ఒక కులం వాళ్ళకు మాత్రమే వస్తుంది, వాళ్ళ ద్వారాగానే మిగతా వాళ్ళకి వస్తుంది అనేటువంటిది ఎక్కడా లేదు. ఈ విషయంలో ఒక క్లారిటీ అవసరం ఉంది. అయితే భారతదేశంలో కేవలము ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారాగానే ఈ కరోనా విస్తృతి పెరుగుతోంది అనేటువంటి ప్రచారం అనేటువంటిది ఎప్పుడు మొదలైంది? ఢిల్లీలో నిజాముద్దీన్కి సంబంధించినటువంటి మర్కజ్ మసీదులో జరిగినటువంటి ఈ మొత్తము ఏదైతే ఆ సమావేశాల తర్వాత, ఆ సమావేశాల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళ నుంచి ఎక్కువ విస్తృతి వస్తుందనేటువంటి నేపథ్యంలో ఇది ముస్లింల ద్వారాగా ఈ వైరస్ భారతదేశంలో విస్తృతి పెరుగుతుంది అనేటువంటిది కొంతమంది అంటే, కొంతమంది ముస్లిములు ఉద్దేశపూర్వకంగా ఈ వైరస్ ని మిగతా వాళ్ళందరికీ అంటించడానికి ఈ వైరస్ ద్వారాగా ఇది ఒక మహమ్మారిని అందరికీ అంటించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనేటువంటిది ముస్లిముల మీద ఒక దుష్ప్రచారం చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలోనే కుట్ర ఉంది. అయితే ఈ నిజాము సంబంధించినటువంటి మర్కజ్ మసీదులో జరిగినటువంటి తబ్లికి జమాత్ సంబంధించినటువంటి సమావేశాలు అనేటువంటి జరిగాయి కదా, దాంట్లో కుట్ర లేదు. సమావేశం జరగటంలో పెట్టిన వాళ్ళలో కుట్ర లేదు. అదే విధంగా ఆ సమావేశం పెట్టిన వాళ్ళ యొక్క ఉద్దేశము దాని కరోనాకు సంబంధించినటువంటి దానికి రిలేషన్ లేదు. ఇది తబ్లికి జమాత్ అనేటువంటి సమావేశాలు నిరంతరంగా జరిగేటువంటి సమావేశాలు. అయితే
ఈ సమావేశాలు జరిగినటువంటి సందర్భం, ఈ సందర్భం ఏమిటి అంటే ఈ సందర్భంలో కరోనా విస్తృతి పెరుగుతున్నటువంటి సమయంలో, అన్ని దేశాలకి ఈ విస్తృతి పెరుగుతున్నటువంటి సందర్భంలో మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ సమావేశాలు జరిగాయి. ఓకే, ఇది మన దేశంలో కరోనా విస్తృతి మరింత పెరగటానికి తబ్లిగీ జమాత్ సమావేశాలు ఖచ్చితంగా కారణమయ్యాయి. కానీ దీనివల్లే మొత్తము భారతదేశం మొత్తము కరోనా వచ్చింది, లేకపోతే తబ్లిగీ జమాత్ సమావేశాలు లేకపోతే భారతదేశానికి కరోనా వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి అలాంటి ఆలోచనలు తప్పు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అనంటే, మనము ఒకవేళ తబ్లిగీ జమాత్ సమావేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారాగా మన భారతదేశంలో ఈ కరోనా వైరస్ వచ్చింది అనంటే, అంతకు ముందే భారతదేశానికి ఇతర దేశాల నుంచి, చైనా నుంచి, అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి కొన్ని లక్షల మంది, అంటే సుమారుగా 20 లక్షల పైగా మంది భారతదేశానికి వచ్చారు. ఎప్పుడు? డిసెంబర్ చివరిలో చైనాలో మనము ఈ కరోనా వైరస్ ను గుర్తించిన తర్వాత వాళ్ళు జనవరిలో అక్కడ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మనము ఫిబ్రవరి 2 నెలల పాటు మార్చి వరకు మనము ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి అందరినీ కూడా మనము మన భారతదేశంలోకి అనుమతించాం. ఇతర దేశాలకు సంబంధించినటువంటి విమాన సౌకర్యాలను కూడా మనం అనుమతించాం. అంటే భారత ప్రభుత్వం పైన ఒక నింద వేస్తున్నారా మీరు? ఇక్కడ నింద కాదండి, ఒక నిర్లక్ష్యం ఉంది. నింద కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, భారతదేశ ప్రభుత్వాలు ఉన్నాయో, వీళ్ళు ప్రపంచ దేశాల్లో ఏమి జరుగుతున్నాయి అనేటువంటిది, వుహాన్ లో జరిగినటువంటి ఈ కరోనా వైరస్ పుట్టినటువంటి ఈ నేపథ్యంలో అక్కడ లాక్డౌన్ ఎప్పుడు జనవరి 3వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రకటించారు. మనం లాక్డౌన్ ఎప్పుడు ప్రకటించుకున్నాం? మార్చి 22. మనం 22లో మనము జనతా కర్ఫ్యూ పెట్టుకొని 24 నుంచి లాక్డౌన్ పెట్టుకున్నాం. అంటే 2 నెలల పాటు మనం ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మనం మన భారతదేశంలోకి అనుమతించాం. కొన్ని లక్షల మంది వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోకి, ఆంధ్రప్రదేశ్లోకే సుమారుగా 23,000 మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మొట్టమొదటిగా మనం క్వారంటైన్ చేసింది వాళ్ళని చేసాం. వాళ్ళ ద్వారాగా మన భారతదేశంలోకి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి మనకి కరోనా వచ్చింది. సో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణం తప్ప తబ్లీగీ జమాత్ వాళ్ళు కాదు అన్నది మీ అభిప్రాయం, అంతేనా? ఇక్కడ ఒకే అంశాన్ని నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. చెప్పండి ప్రవీణ్ గారు. చెప్పండి సార్. ఎక్కడైతే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చే వరకు పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారో, దాని తర్వాత తబ్లీగీ జమాత్కు సంబంధించినటువంటి సమావేశాలు ఈ సందర్భంలో జరుగుతున్నాయి. ఎప్పుడు? ఒక కరోనా వైరస్ అనేటువంటిది వుహాన్ లో ప్రారంభమై 2 నెలల తర్వాత మిగతా దేశాలన్నీ అప్రమత్తమయ్యి కొన్ని దేశాల్లో లాక్డౌన్ కి వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో, అంటే మార్చి 13, 16 తేదీల్లో తబ్లీగ్ జమాత్ సమావేశాలు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నాయి. ఆ సమావేశాలకి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ పోలీసు ఎవరి పరిధిలో ఉంటుంది? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. తబ్లీగీ జమాత్కు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ వాళ్ళ మొత్తం హెడ్ క్వార్టర్ మొత్తము కూడా అక్కడ నిజాముద్దీన్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతి మేరకు వీళ్ళు సమావేశాలు నిర్వహించుకున్నారు. ఒకటి అంటే ఇలాంటి సందర్భంలో ఇంతమంది కూడటానికి అనుమతి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి ఆ ప్రభుత్వం దగ్గర అలాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. దీంతో పాటుగా తబ్లీగీ జమాత్కు సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించినటువంటి నిర్వాహకుల యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో ఉంది. వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే కరోనా వైరస్ అనేటువంటిది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో 2 నెలల తర్వాత ఆ సమావేశాలు అప్పుడు ఇండోనేషియా, అదే విధంగా థాయిలాండ్, మలేషియా ఇలాంటి దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ పాల్గొనడానికి ఆ దేశాల నుంచి వచ్చారు. అలాంటి సందర్భంలో ఆర్గనైజర్స్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ సమావేశాలను వాయిదా వేసుకొని ఉంటే బాగుండేది. కానీ ఆ విధంగా వాయిదా వేసుకునేటువంటి జాగ్రత్తలు ఆర్గనైజర్స్ తీసుకోలేదు. అదే విధంగా దాన్ని నివారించేటువంటి ప్రయత్నం అనేటువంటిది ప్రభుత్వం చేయలేదు. ఈ సమావేశంలో పాల్గొనడానికి ఇతర దేశాల నుంచి మలేషియా, అదే విధంగా ఇండోనేషియా, మిగతా దేశాల నుంచి వచ్చేటువంటి నిర్వాహకులకు సంబంధించిన ఆహ్వానితులు ఎవరున్నారో వాళ్ళని
వాళ్ళకి థర్మల్ టెస్టుల ద్వారాగా ఈ విమానాశ్రయాల్లో ప్రభుత్వమే అనుమతించింది. అనుమతించిన తరువాత ఆ సమావేశాలు వాళ్ళు నిర్వహించుకున్నారు. సమావేశాలు నిర్వహించుకున్న తర్వాత వాళ్ళు ఆ సమావేశాలు అయిపోయి అన్ని ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు కేవలం ఈ రోజున ముస్లింల వల్ల మాత్రమే ఈ కరోనా వైరస్ విస్తృతి చెందుతుంది. ఈ ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఈ మొత్తం భారతదేశంలో కరోనా విస్తృతి కోసం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ఇదొక రకమైనటువంటి జిహాదు, ఇదొక టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో ఒక వర్గం వాళ్ళు ప్రచారం చేయటము, ముస్లింలు టార్గెట్ చేయటం అనేటువంటిది ఇక్కడ కుట్ర దాగి ఉంది. ఇందాక బషీర్ అహ్మద్ గారు చెప్పినటువంటి మాటల్లో ఇక్కడ కుట్ర దాగి ఉంది. ఒక ఈ మొత్తం విపత్తుని ముస్లింలకు ఆపాదించి, ఒక మతానికి ఆపాదించి, దాన్ని మొత్తం ముస్లింలు అనేటువంటి వాళ్ళ ద్వారా భారతదేశంలో కరోనా అనేటువంటి విపత్తు విస్తృతి పెరుగుతుంది, వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అనేటువంటి దుష్ప్రచారం అనేటువంటిది ఇది కుట్ర. దీన్ని మనము ఖచ్చితంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. శ్రీ రామకృష్ణ గారు, సార్ మీరు బషీర్ అహ్మద్ గారు అలాగే కృష్ణాంజనేయులు గారు ఇద్దరి వ్యూస్ కూడా విన్నారు. మీరు ఎలా స్పందిస్తారు? అంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఎక్కువగా ఇది స్ప్రెడ్ అయ్యేందుకు అవకాశం ఉంది, కానీ అదేదో ముస్లింలకు రుద్దేసి మనం చేతులు దులుపుకుంటే కుదరదు, ఇది ఒక కుట్ర అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే మన మాననీయ ప్రధాని గారు కూడా ఏ కులము, ఏ మతము, ఏ బార్డర్స్కు ఈ కరోనా అన్నది ఆగదు, ప్రతి ఒక్కరికి ఇది సోకుతుంది అని కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత లేట్గా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? 3 సార్లు ఆయన టెలివిజన్కి వచ్చారు, 3 సార్లలో ఎప్పుడు చెప్పని మాట ఈ వారం ఒక లింక్డ్ఇన్ ద్వారా లేకపోతే సోషల్ మీడియాలో ఆయనకు ఎక్కువగా ఫాలోవర్స్ లేనటువంటి లింక్డ్ఇన్ ద్వారా చెప్పడానికి గల కారణం ఏమంటారు? సార్ నమస్కారం సార్. మొదటిది ఆఖరి నుంచి వచ్చినట్లయితే ప్రధానమంత్రి గారు ఎందుకు అట్లా చేశారు అది వారిని అడగాల్సినటువంటి ప్రశ్న. ఇప్పటికైనా సరే దాని అవసరం ఉంది అనుకున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు చెప్పుండొచ్చు. మొదట ఈ దేశంలో లాక్డౌన్ చేసినట్లయితే ఈ సమస్య, ఈ మహమ్మారి ఏదైతే ఉందో ఇది సమస్య పోతుంది అనేటువంటి ఉద్దేశంతో వారు లాక్డౌన్ గురించి చెప్పారు. తర్వాత ఇక్కడ పారిశుద్ధ కార్మికులు కానీ, డాక్టర్లు కానీ, పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి రేయింబావుల్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ సంఘీభావంగా ఉంటుందనే ఉద్దేశంతో చప్పట్లు కొట్టమన్నారు, దీపాలు వెలిగించమన్నారు. వాటన్నిటినీ కూడా మనందరం ఒకటి అనే చెప్పాలనే ఉద్దేశం ఏదైతే ప్రపంచానికి తెలియజేయడం ఉందో దాన్ని భారతదేశ ప్రజలు 130 కోట్ల మంది ప్రజలు కూడా ఖచ్చితంగా మోడీ గారిని కానీ ఈ వ్యవస్థని కానీ అనుసరించి అందులో మనం విజయం సాధించాం. అదే పద్ధతిలో, అదే క్రమంలో, పరిణామ క్రమంలో మనం ఈ కరోనా మహమ్మారిని కూడా తరిమికొట్టి విజయం సాధిస్తాము అనేటువంటి విశ్వాసాన్ని మనంతా కూడా ఉంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది మొదటి అంశం. ఓకే సార్. రెండోది, ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా వారు ఏ స్టాండ్ తీసుకున్నారో అర్థం కాలేదు. ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అన్నట్టుగా ఒక స్టాండ్, తర్వాత ముస్లింలు కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుండేది అన్నట్టుగా ఒక స్టాండ్, మూడోది ముస్లిం ప్రజలు ఎట్టివేశారు అనేటువంటి విషయం మూడు రకాలుగా వారు మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. బషీర్ అహ్మద్ గారు మాత్రం పక్కా మాట్లాడారు, ఒకటే లైన్ తీసుకున్నారు వారు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయండి. ఒకటి విశ్వాసము, 2 విజ్ఞానం. ఇవాళ రోజు పొద్దున లేచి నేను విష్ణు సహస్రనామం చదువుకుంటాను ఇంట్లో. ఎందుకంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల నాకు, నా కుటుంబానికి, నా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు రక్షణ ఇస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయము నాకు ఉంటుంది. అది విశ్వాసం. విజ్ఞానం ఏంటి అంటే డాక్టర్లు కానీ ఎవరైనా పెద్దలు చెప్పినట్లుగా మనం మాస్కులు ధరించాలి, శానిటైజర్లు వాడాలి, బయటికి వెళ్ళినప్పుడు గ్లౌజులు వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఇవన్నీ కూడా విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు. కేవలము నా విశ్వాసంతో నేను విజ్ఞానాన్ని అధిగమించి నా విశ్వాసం ఉండకూడదు. విజ్ఞానానికే మనం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇంకొక అంశం. సో అందులో మీరు ఎవరికి ఇండికేషన్ ఇస్తున్నారు? అంటే ఎవరు ఎక్కువ విశ్వాసం మీద ఆధారపడుతున్నారని చెప్తున్నారు? అదే లెట్ మీ కంటిన్యూ అండ్ కంప్లీట్. చెప్పండి. ఒకటి, ఎప్పటిదాకైతే ఒకవేళ పొరపాటున మనం రాంగ్ రూట్ లో వెళ్ళామనుకోండి, యాక్సిడెంట్ కానంత
వెళ్ళడం ఎవరు కూడా తప్పుపట్టరు. ఎవరి కులంలో, ఎవరి మతంలో, ఎవరు ఏ రకమైన సమావేశాలు పెట్టుకున్నా ఎవరికి ఇబ్బంది ఉండదు. సుమారు ఏంటో చెప్పారు, కొన్ని లక్షల మంది బయట నుంచి వచ్చారు విదేశాల నుంచి. అందరినీ టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి టెంపరేచర్ చూసి ఎవరి ఇళ్లకు వాళ్ళని పంపించారు. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళని హాస్పిటల్ పంపించారు. లేకపోతే సెల్ఫ్ క్వారంటైన్ కింద ఖచ్చితంగా ఉంటాము అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక అండర్టేకింగ్ లెటర్ తీసుకొని భారతదేశంలో జనాలందరినీ కూడా మన ఉన్నటువంటి ఎన్ఆర్ఐని కానీ వాళ్ళని కానీ మనం తీసుకోవడం జరిగింది. తబ్లిగీ జమాత్ గురించి వాళ్ళ పేపర్లు కానీ టీవీలు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ ఎందుకు చెప్తున్నారు అంటే, ఎందుకు వాళ్ళని ఆరోపిస్తున్నారు అంటే, ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలకు సమాధానం చెప్పుకునేటువంటి అవసరం మనకు ఉంటుంది. ఎప్పటికైనా ఆరోపించే వాళ్ళు 100 ఆరోపిస్తారు, కానీ అది కరెక్ట్ కాదు, అది మేము కరెక్ట్ గా ఉన్నాము అనేటువంటి ఉద్దేశంతో మనం డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ముస్లిం సమాజం ఇవాళ ఖచ్చితంగా ముస్లిం సమాజం కానీ ముస్లిం సమాజం యొక్క పెద్దలు కానీ దాన్ని ఖచ్చితంగా పారదర్శకంగా డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్ శ్రీనివాస్ గారు, మిమ్మల్ని ఆపుతున్నాను, దయచేసి అనుకోకండి. మర్కజ్ కి వెళ్లి వచ్చిన వాళ్ళు సహకరించట్లేదు అనేటువంటిది లైవ్ దృష్టాంతాలు మనకి చాలా కనపడ్డాయి. ఒకటి, నిజామాబాద్ డిప్యూటీ మేయర్ వాళ్ళని క్వారంటైన్ కి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఆ అంబులెన్స్ ని కూడా ఆపి మమ్మల్ని మా వాళ్ళని తీసుకెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కొంతమంది జనాలను తీసుకొని ముస్లింలందరూ అడ్డంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత ఆదిలాబాద్ లో ఆశా వర్కర్ల మీద రాళ్లేసి కొట్టడము, కుక్కలను కొట్టడము మనం చూసాం. ఒక యూపీలో పెద్ద ప్రొఫెసర్ గారు, చాలా చదువుకున్న ఆయన, ఒక 30 మంది విదేశీయుల్ని ఒక మసీదులో దాచిపెట్టి ఇప్పటిదాకా ఫీడ్ చేస్తూ ఉంటే మొన్న దొరికారనే విషయం. ఇట్లాంటి ఒక 100 సంఘటనలు ఇవాళ పేపర్లో టీవీలో వస్తున్నాయి. అందులో కొన్ని నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. అయినా సరే బై అండ్ లార్జ్ ఖచ్చితంగా ఈ సమాజం ఏదైతే ఉందో వీళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో వాళ్ళు సిగ్గుపడవలసిన అవసరం లేదు, మొహమాట పడవలసిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటున మీకు కనుక ఆ మహమ్మారి, ఆ కరోనా ఏదైతే సోకితే అది మీ కుటుంబం వాళ్ళకే, మీ కుటుంబ సభ్యులకే ఇబ్బంది, ఆ తర్వాత ఆ వీధిలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనేటువంటి విషయము మన పెద్దలు డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. స్వచ్ఛందంగా కనుక వాళ్ళందరూ వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ టెస్ట్ అన్ని చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా బాగుండేది, ఆహ్వానించదగినటువంటి విషయం. ఇది ఏ కులానికి కానీ మతానికి కానీ ప్రత్యేకంగా వచ్చేటువంటి రోగం కాదు, అంటువ్యాధి కాదు. అందుకే ప్రధానమంత్రి గారు కూడా ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఒక సాధారణ ముస్లిం దగ్గర కూరగాయలు కొనాలన్నా, లేదా వాళ్ళ షాపుల్లోకి వెళ్ళాలన్నా, లేదా వాళ్ళని దుకాణాల్లోకి రానియాలంటే కూడా మిగిలినటువంటి సమాజం, ఆఖరికి ముస్లింలు కూడా, ఇక్కడ మేము హైదరాబాద్ లో చూస్తున్నాము, ఒక ముస్లిం షాపుకి తోటి ముస్లింలు కూడా వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేసి ఇదంతా తప్పు, ఇదంతా కరెక్ట్ కాదు, కులాలతోటి మతాలతోటి సంబంధం లేదనే చెప్పవలసిన బాధ్యత ముస్లింలకి, ముస్లిం పెద్దలకి ఉంటుందని నా అభిప్రాయం. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కులానికి మతానికే ఉంటది అని చెప్పడం యొక్క అర్థం ఎందుకు వస్తుందంటే, ఒక డిప్యూటీ సీఎం వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. ఈ రకంగా మర్కజ్కి వెళ్లి రావడం వల్లనే ఇంతమందికి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ 80% కేసులు మర్కజ్ లో ఉండడం వల్లనే వచ్చినాయని వాళ్ళు పత్రికాముఖంగా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కేవలం ఒక దళితుడైనంత మాత్రాన నారాయణ స్వామి గారిని దుర్భాషలాడేటువంటి సంఘటన ఒక ముస్లిం సమాజం నుంచి మనం చూసాం. కాబట్టి ఇది ఒక కులాన్ని తక్కువగా చేయటము, లేదా ఒక మతాన్ని వాళ్ళకు వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అవతల వాళ్ళ మీద ఈ తప్పుని నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ, ఇప్పుడు ఒకవేళ నేరం ఆరోపింపబడినట్లయితే మేము నేరగాళ్ళం కాదు, మేము దోషులము కాదు అనేటువంటి ఏదైతే ఉందో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. అంతేగాని అవతల వాళ్ళ మీద ఎదురు దాడి చేసి మేమంతా కూడా కరెక్ట్, మీరే తప్పు, ప్రభుత్వం తప్పు, ప్రధానమంత్రి తప్పు అని చెప్పడం అనేది సరైంది కాదు. ఆఖరి అంశంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడైతే కరోనా మహమ్మారి మొత్తానికి దేశం అంతా స్ప్రెడ్ అవుతుంది అనుకునే తరుణంలో ఆ 13, 14, 15, 16 తారీఖుల్లో ఆ సెల్ టవర్ లో ఎన్ని ఫోన్లు అయితే యాక్టివేషన్ లో ఉన్నాయో సుమారుగా 9,500 ఫోన్లు బయట నుంచి వచ్చి ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారని అనుకున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈవెన్ టుడే ఇవాళకి కూడా 3,000 ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. ఇది పేపర్లో టీవీలో వస్తున్నటువంటి వార్త. కాబట్టి ఈ 3,000 మంది ఎక్కడున్నారు, వాళ్ళకి నిజంగా అంటువ్యాధి సోకిందా
సమావేశాలు పెట్టుకున్నా ఎవరు కాదనరు. ఈ సెక్యులర్ దేశము, అన్ని మతాలకి ఆ స్వేచ్ఛ, అధికారము, స్వాతంత్రం ఉంటాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ అనుమతులు తీసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు కనుక ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని మతాలకి, కులాలకి అతీతంగా అందరి మీద కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. రైట్, రామకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అయితే నేను బషీర్ అహ్మద్ గారిని తిరిగి లైన్లోకి తీసుకోవాలనుకుంటున్నాను. ప్రధాని గారి స్టేట్మెంట్స్ కేవలము మనకు బాధ్యతను గుర్తించడానికి మాత్రమే వచ్చాయా, మరి రామకృష్ణ గారు చెప్తున్నట్లు, లేకపోతే దీనికి ఏదైనా నేపథ్యం ఉందా? అలాగే వీసా ఉల్లంఘనలు జరిగాయి అని కూడా అంటున్నారు. వీసా ఉల్లంఘనలు నిజంగా ఇలాంటి అంటే మతపరమైనటువంటి మీటింగులకు అటెండ్ కాకూడదు అన్నటువంటి క్లాజ్ ఏదైనా, అంటే మతపరమైనటువంటి ప్రచారం చేయకూడదు అన్న క్లాజ్ ఉంటుంది అన్న విషయం నాకు కూడా తెలుసు. మతపరమైన మీటింగ్స్ అటెండ్ కాకూడదు అన్నటువంటి క్లాజ్ ఏమైనా మీకు తెలిస్తే మీరు దయచేసి చెప్పండి. అలాగే దళితులను తిట్టారు అని కూడా చెప్తున్నారు. దళితులు మరి ముస్లింలు, ఇది కొత్త కోణంగా నాకు కనిపిస్తోంది. కాకపోతే మీరు ఆపాదించినటువంటి కుట్ర కోణం ఏదైతే ఉందో ఆ కుట్ర కోణానికి సమాధానం వచ్చిందని మీరు భావిస్తున్నారా? కుట్ర కోణానికి సమాధానం రాలేదు. ఇప్పుడు నేను మళ్ళీ స్పెసిఫిక్ గా మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాను. సుప్రీంకోర్టుకి జడ్జికి సంబంధించి ఒక జడ్జిని వేసి విచారణ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూనే ఉన్నాను. రామకృష్ణ గారు చాలా చక్కగా మాట్లాడుతూ పందిని నందించేసేది మసిపూసి మారేడుకాయం చేసి చాలా చక్కగా ఈ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని చాలా చక్కగా కప్పుపుచ్చారు. ఆయన్ని నేను అభినందిస్తున్నాను, అంత చక్కగా ఆయన వాదన వినిపించినందుకు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వెళ్ళి ఎక్కడో దాక్కున్నారు. రైట్, బషీర్ అహ్మద్ గారు కట్ అయినట్లున్నారు. బషీర్ అహ్మద్ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్. దాడులు చేశారు లేదా ఇంకోటి చేశారు అనే దాన్ని ఏదో ఒక్క చోట, ఇప్పుడు 130 కోట్ల మందిలో ఎవరో ఒక్కళ్ళు చేస్తే అది మొత్తం దేశం మొత్తానికి మనం పూసి వీళ్ళు ఇలా దాడులు చేశారు అనే మాటను మనం మాట్లాడటం అది సరైంది కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాక్డౌన్ ప్రవేశపెట్టిన తర్వాత మరి యోగి ఆదిత్యనాథ్ ఆయన అక్కడ ఒక పెద్ద ఊరేగింపు చేశాడు. నిన్నటికి నిన్న ఒక మన ఇందులో బెంగళూరులో, కర్ణాటకలో ఒక రథోత్సవం జరిగింది. అయితే నేను ఈ రెండు తప్పులు అనేవి తప్పు ఇంటూ తప్పు అనేది రైట్ అవ్వదు. నేను దాన్ని తప్పు పడతాను, దీన్ని తప్పు పడతాను. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏదో మా తప్పులే మేమేదో కప్పిపుచ్చుకుంటాం, మేం చేస్తే ఏమో శృంగారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్న రీతిలో మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఏ మతం అయినా, ఏ మతాన్ని పాటించేవాడైనా సరే ముందు ప్రాణాన్ని చూసుకుంటాడు. ప్రాణం నిలబడుతుంది, ప్రాణం ఉంటుంది అన్న తర్వాత మతం దగ్గరికి వెళ్తాడు తప్పనిచ్చి ఎవడు రోగాన్ని దాచుకుని, రోగాన్ని అందులో ఉంచుకుని పెళ్ళానికి, పిల్లలకి అందరికి అంటించి చేయటం అనేది జరగదు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే దీని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు 99% ఈ తబ్లిక్ జమాత్కి సంబంధించి ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళెవ్వరికి ప్రాథమిక లక్షణాలు లేవు. ఈ ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరం కానీ, జలుబు కానీ, లేదా దగ్గు కానీ ఏమీ లేవు. ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళకే తెలియదు అసలు ఇది ఉంది, మాకు ఇలా పరిస్థితి వచ్చింది, మాకు కరోనా సోకిందన్న విషయం వాళ్ళకి తెలీదు. ఈ ప్రాథమిక లక్షణాలు ఎవరికి కనపడ్డా, ఎవడి ప్రాణం అంటే వాడికి భయం కదా, అందరికన్నా ముందు పరిగెత్తుకుంటూ వాళ్లే హాస్పిటల్కి వెళ్ళి ఉండేవాళ్ళు. 100కి 100 పాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చేసి హాస్పిటళ్లలో చేరారు, క్వారంటైన్కి వెళ్ళారు. కొంతమంది స్వచ్ఛందంగానే వెళ్ళారు. వెళ్ళమని చెప్పేసి మేము కూడా ఇంకా 3000 సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి అంటున్నారు. అందులో ఎంత సత్యం ఉందంటారు? 3000 కాదండి, 10,000 సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ ఉంటాయి. ఆ స్విచ్ ఆఫ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు వెళ్ళలేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? అంటే సెల్ ఫోన్ స్విచ్ ఆన్ లో ఉంటేనే వాళ్ళు వెళ్ళినట్ట? సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఆ 3,000 మంది కూడా అక్కడికే వెళ్ళి ఉంటారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లవ్ అగ్రవాల్ ఆయన ఓపెన్ గా చెప్పాడు 29.5% మాత్రమే తబ్లిక్ జమాత్కి సంబంధించిన కేసులు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? రిమైనింగ్ 70.250% రిమైనింగ్ వేరే వాళ్ళకి సంబంధించిన ఇవి కదా. ఇప్పుడు మీరు మీ విజ్ఞతను కోల్పోయి ఈ రోగాన్ని ఒక మతానికి, మీరు ముస్లిం మతానికి ఆపాదించారు. నేను ఆ స్థాయికి దిగజారిపోయి నా హిందూ సోదరులకు ఆ హిందువులు ఇలా చేశారనే మాట నేను అనను. నాకు విజ్ఞత ఉంది. ఇప్పుడు మా స్నేహితుడు మా కృష్ణాంజనేయులు గారు చెప్పారు ఒక రోగానికి మతం ఉండదు అని చెప్పి.
ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు రోగానికి మతం ఉండదు అని చెప్పి. ఎవరైతే చెప్పిన ఎవరైతే తర్వాత కూడా ముస్లింల మీరు ఇంకా పైన ఇలా ఇలాంటి లాంఛనం ఆరోపిస్తున్నారంటే మిమ్మల్ని ఏం చెప్పాలి నేను? ముస్లింల పైన ఇలాంటి అపవాదం ఎవరైతే వేస్తున్నారో అంత అంత విష్ణు సహస్రనామాలు ఇవి చదివే వాళ్ళు, ఈ ఇలా ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు ఇలా సంకుచిత దృష్టితో ఉండదు. భగవద్గీత ఏం చెప్తుంది? సునకమును సునక మాంసం నందు తినేవాని యందు సమదృష్టి ఉన్నవాడే బ్రాహ్మణుడు అని చెప్తుంటే మీరు విష్ణు సహస్రనామం చదువుతానంటున్నారు, మళ్ళీ ముస్లింలను మీరు నిందిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే వాస్తవంగా దీని వ్యాధి తీవ్రతని కేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేయలేకపోయింది కాబట్టే డొనాల్డ్ ట్రంప్ ని ఇండియాకి రానిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ తో పాటు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది కరోనా సోకింది, ఎంతమంది చనిపోయారో అనేది కూడా చూడాలి. డొనాల్డ్ ట్రంపే తీసుకొచ్చాడు. అసలు ఆ తీసుకొచ్చిన దాన్ని మన ప్రధానమంత్రి చక్కగా ఇండియాలోకి ఎర్ర తివాచి పచ్చి దాన్ని తీసుకొచ్చి ఆయన మార్కెట్ చేశారు. ఆ మార్కెట్ చేసిన వాళ్ళనే మళ్ళీ వీళ్ళ తీసుకెళ్లి తబ్లిక్ జమాత్ కొంతమందికి తీసుకెళ్లి తగిలిస్తే 13 నుంచి 16వ తారీఖు వచ్చిన వాళ్ళకే వచ్చింది, కానీ దాని తర్వాత వాళ్ళకి రాలా. బషీర్ అహ్మద్ గారు ఒక మాట, వల్లనే వచ్చుంటే బషీర్ అహ్మద్ గారు ఒక చిన్న మాట అండి, 16వ తారీఖు వెళ్ళిపోతూ ఈ మిగతా ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు తగిలించి వెళ్ళాలి కదా, అలా ఎందుకు జరగలేదు? ఇందులో కుట్రకోణం ఉంది, దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలనే విషయాన్ని నేను కోరుతున్నా. బషీర్ అహ్మద్ గారు విషయం చెప్పారు. రెండో విషయం ఏం చెప్పారంటే, మీరు వీసా మీద వచ్చారు, విజిటింగ్ వీసా మీద వచ్చారు, విజిటింగ్ వీసా మీద వచ్చి మత ప్రచార కార్యక్రమంలో ఎలా పాల్గొంటారు అని చెప్పేసి అడిగారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తబ్లిక్ జమాత్ మత ప్రచార కార్యక్రమాలు చేయదు. తబ్లిక్ జమాత్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి. ముస్లింలు మాత్రమే అందులో పాల్గొంటారు తప్పనిచ్చి ముస్లిమేతరులు ఎవరు పాల్గొనరు. తబ్లిక్ జమాత్ వాళ్ళు వెళ్ళి, తబ్లిక్ జమాత్ వాళ్ళే కాదు ముస్లింలు ఎవరు కూడా వెళ్ళి ముస్లిమేతరులను మా మతంలో చేరండి అని చెప్పేసి ఎక్కడ సభలు పెట్టడం కానీ ఇలాంటి కానీ జరగవు. కాకపోతే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు విదేశాల నుంచి వస్తూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు తిరుమతికి కానీ, పుట్టపర్తికి కానీ, షిరిడీకి కానీ, గోల్డెన్ టెంపుల్కి కానీ వెళ్ళటం కోసం వస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏ వీసాల మీద వస్తున్నారు? విజిటింగ్ వీసాల మీద వస్తున్నారా, రిలీజియస్ వీసాల మీద వస్తున్నారా? ఈ తబ్లిక్ జమాత్కి సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ ఒక మసీదుకి వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసుకున్నారు. అక్కడ జరుగుతున్నది ఏం జరుగుతుంది అని చూశారు తప్పనిచ్చి వీళ్ళు ఏమన్నా ప్రచారం చేశారా? వీళ్ళు ప్రచారం చేయలేదు కదా. ప్రచారం చేయకపోతే వీళ్ళు ఆ సభల్లో పాల్గొన్నారు, వీళ్ళేదో చేశారు అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు రాజ్యాంగం భారతదేశంలో ప్రతి ఒక్కడికి సమానంగా వర్తిస్తుంది. అది భారతదేశంలో విదేశీయుడు వచ్చినా సరే సమానంగా అది వర్తిస్తుంది. ఇండోనేషియా నుంచో ఎక్కడి నుంచో వచ్చినోడు ఒక మసీదుకి వెళ్ళి నమాజ్ చదువుకున్నాడు. ఆ చదువుకునే దాంట్లో భాగంగానే నిజాముద్దీన్ లో కూడా నమాజ్ చదువుకున్నాడు. అందులో తప్పేంటి? అక్కడేవో 4 ఆధ్యాత్మిక పరమైన మాటలు జరుగుతుంటే ఆ మాటలు విన్నాడు. అందులో తప్పేంటి? భారతదేశంలో మసీదులు ఎలా ఉన్నాయో, మసీదుల్లో సేవా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూడడం కోసం గాను పర్యటనలో భాగంగానే మసీదులు కూడా చూశాడు. అందులో తప్పేంటి? ఆయనేమి బయట నుంచి వచ్చిన వాళ్ళు మీరందరూ వచ్చేసి మా మతంలో చేరండి, మీకు మేము అది ఇది అని చెప్పేసి చెప్పలేదు కదా. కాబట్టి ఈ వాదన కూడా తప్పు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మతాన్ని పక్కన పెట్టండి, మానవతావాదంతో ఆలోచించండి, మనుషులుగా ఆలోచించండి. ముందు మనిషిగా మనం బ్రతుకుంటేనే మతం. ఇప్పుడు రామకృష్ణ గారు, మీరు అయినా, నేనైనా, మా మిత్రుడు కృష్ణాంజనేయులు గారైనా, లేదా ప్రవీణ్ గారైనా, ఎవరైనా సరే మన గొంతు మీదకి వచ్చినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, ఆకలి వచ్చినప్పుడు మనకు మతాలేవి గుర్తుకు రావు, దేవుడు కూడా గుర్తుకు రాదు. ముందు ఇవన్నీ తీరాలనేది మనం ఆలోచిస్తాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏం జరిగిందంటే ముస్లింలకు వ్యతిరేకంగా కావాలని 100కి 100 పాళ్ళు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఏ స్థాయిలో జరిగిందంటే అంతర్జాతీయంగా ఉన్న భారతదేశంలో ఉన్న ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. వివక్ష పాటించడం తప్పు అని చెప్పేసి విదేశాల్లో ఉన్న విదేశీ రాజులు, రాణులు వాళ్ళందరూ ట్విట్టర్లో ఇచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మోడీ ప్రధానమంత్రిగా ఒక ట్విట్టరో ఏదో ఒక వేదికగా ఇది ఇవ్వడం జరిగింది. రోగానికి మతం కానీ, కులం కానీ, ప్రాంతం కానీ ఉండదు అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు దాకా ఈ 15 రోజుల దాకా ఏం చేశారు? ఈ ప్రచారాన్ని తారస్థాయిలో తీసుకెళ్లి భారతదేశంలో మతపరమైన విభజన కింద స్థాయి దాకా వెళ్ళేటట్టుగా చేసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఎంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిందంటే
కొన్ని గ్రామాల నుంచి నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు, సార్ మేము ఆ, గ్రామాల్లో కూలీగా పనికి వెళితే మిమ్మల్ని తర్వాత పిలుస్తాం వెళ్ళండి అని చెప్పేసి వెనక్కి పంపించేసే పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని భారతదేశంలో మతపరంగా విభజించడం కోసం వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలకుండా వాళ్ళు దిగజారిపోయి పనిచేస్తారు అని చెప్పుకోవడంలో ఇదొక భాగం. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. Right. తర్వాత ఇంకో మాట బషీర్ అహ్మద్ గారు. చేశారు, ఎవరో దళిత డిప్యూటీ సీఎం ని ఏదో అన్నారు. దళిత డిప్యూటీ సీఎం ని ఎవరు ఏమి అల్లా, ఆయన్ని నిందించలా. అలా కనుక ఎవరైనా అంటేటట్టయితే కనుక మేము ఒప్పుకోమని చెప్పాం. అందులో తప్పే ఉంది. ఇప్పుడు వాస్తవంగా ఆయన చెప్పేది కరెక్ట్ అయితే దళిత సీఎం చెప్పాడు, ఆయన ప్లేట్లు నాగుతారు, వేళ్లు నాగుతారు, వాళ్ళ వల్లనే పాకింది అన్నాడు. అలాంటప్పుడు ఆయన మీద ఇండియన్ పినల్ కోడ్ కింద ఆయన మీద కేసులు నమోదు చేయాలి. వేళ్లు నాకే అలవాటు కేవలం ముస్లింలకే కాదు, బ్రాహ్మణులకు కూడా ఉంది. బ్రాహ్మణులు కనుక విస్తరాకులో లేదా అరిటాకులో కనుక అన్నం తింటే, అన్నం తిన్న తర్వాత ఆకు మొత్తం శుభ్రంగా ఉంటుంది, మళ్ళీ తినొచ్చు. మా గురువు గారు ఉండేవాళ్ళు ఏకా సీతారామ శర్మ గారు, ఆయనతో పాటు నేను కొన్ని వందల సార్లు తిన్నా. నేను ఆయన అడిగా కూడా, మీరు ఇంత శుభ్రంగా ఆకుని క్లీన్ చేసి తింటారు, అలా నాకు కోరిక ఉంది అని చెప్పేసి కూడా నేను అడిగాను. అడిగితే ఆయన స్వయంగా పక్కన కూర్చోబెట్టుకుని వడ్డించి తక్కువ పదార్థాలు వేసి శుభ్రంగా, నేను తింటే చిన్న ముక్క ఏదో వదిలేస్తే ఇది కూడా కనిపించకూడదు, దీన్ని కూడా మీరు నాకేయాలని చెప్తే నేను నాకాను. అంటే ఇది వివక్ష కోసం ఇలా చేయకూడదు. బ్రాహ్మణులు ఎలాగైతే, హిందువులు ఎలాగైతే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తారో, ముస్లింలు కూడా అలానే భావిస్తారు. అలా భావించే దాని భాగంలో తింటే దాన్ని ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ముస్లింలను నిందిస్తే ఆ డిప్యూటీ సీఎం ఏ విధమైనటువంటి సందేశాన్ని నువ్వు ఇస్తున్నావు? మీరు ప్లేట్లు నాకి, వేళ్లు నాకి, స్పూన్లు నాకి కరోనాని మీరు వ్యాప్తి చేశావని ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో నువ్వు చెప్తుంటే అది దేశంలో. బషీర్ అహ్మద్ గారు, బషీర్ అహ్మద్ గారు చాలా థ్యాంక్స్ అండి, చాలా విలువైన విషయాలు చెప్పారు మీరు. అంటే మీ అభిప్రాయం మీరు చెప్పారు. అయితే కృష్ణాంజనేయులు గారు, చాలామంది అంటే ఇంతవరకు మనకు రామకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో కనుక మీరు ఒకసారి సరిగ్గా విన్నట్లయితే, ఆయన రామకృష్ణ గారు ఒక మాట అన్నారు ఏంటంటే, ఇప్పుడు అంగళ్ళకు వెళ్ళాలంటే ముస్లింలకు, అలాగే ముస్లింలు అంగళ్ళకు వెళ్ళాలంటే మిగిలిన వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు. ఎందుకు ఇంత డివిజన్ ఒక సమాజంలో ఇంత డివిజన్ రావడానికి గల కారణం ఏమిటి? ఎవరు ఇలాంటి డివిజన్ క్రియేట్ చేస్తున్నారు? ఇలాంటి డివిజన్ క్రియేట్ చేయటం వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటంటారు మీ కృష్ణాంజనేయులు గారు? కృష్ణాంజనేయులు గారు, బషీర్ అహ్మద్ గారు మీ మైక్, బషీర్ అహ్మద్ గారు మీరు కాస్త ఆగాలి. చాలాసేపటి నుంచి కృష్ణాంజనేయులు గారికి ఒక ప్రశ్న వేశాను. ఒక ఉద్దేశం ఉందా కరోనాని భారతదేశంతో పుయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ కూర్చున్నారా? బషీర్ అహ్మద్ గారు కాస్త ఆగాలి, ఒక నిమిషం ఆగాలి. బషీర్ అహ్మద్ గారు ఆగాలి. బషీర్ అహ్మద్ గారు కాస్త ఆగాలి. బషీర్ అహ్మద్ గారు ఆగాలి. మధ్యప్రదేశ్ లో వాళ్ళ ప్రభుత్వాన్ని మొత్తం ఏర్పాటు చేసేదాకా బషీర్ అహ్మద్ గారు, ఇంకా మనకు కొంచెం సమయం ఉంది, మీరు కాస్త ఆగితే మిగిలిన వాళ్ళకు కూడా సమయం ఇద్దాము అన్నది అభిప్రాయం. పడ్డం అనేది ఒక మంచిది పద్ధతి కాదు. ఇప్పుడు ఈ తబ్లిక్ జమాత్కి సంబంధించిన వాళ్ళు, ఈ ముస్లింలు, వీళ్ళు వీళ్ళ మీద జరుగుతున్న విష ప్రయోగానికి కౌంటర్ ఇద్దామంటే తెలుగు రాదు, బషీర్ అహ్మద్ గారు రాదు, ఇంగ్లీష్ రాదు, వీళ్ళు ఉర్దూలో మాట్లాడతారు, హై లెవెల్ ఉర్దూ మాట్లాడతారు, హై లెవెల్ ఉర్దూ నాలాంటి. సార్ కృష్ణాంజనేయులు గారు, మీకు నా వాయిస్ వినిపిస్తుందా? కృష్ణాంజనేయులు గారికి నా వాయిస్ వినిపిస్తుందా? రైట్, మీరు స్పందించి మీరు మాట్లాడండి. బషీర్ అహ్మద్ గారి మైక్ కాస్త నేను తగ్గిస్తాను, సౌండ్ మ్యూట్ చేస్తాను. చాలాసేపటి నుంచి మీతో మాట్లాడాలి అన్న ఆలోచన ఉంది, మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. బషీర్ అహ్మద్ గారు కాస్త మీరు ఆగాలి. సార్, కృష్ణాంజనేయులు గారు, ముస్లింలను ఇలా డివైడ్ చేయటం అన్నది ఎందుకు ఇలా జరుగుతుందంటారు? లేకపోతే నేషనల్ మీడియా మొత్తం కూడా ఇలా ఒక రకంగా ముస్లింలే దీనికి కారణం అని చెప్తున్నట్లు కూడా చూస్తూ ఉన్నాము. అలాగే మరి మోదీ గారు లింక్డ్ఇన్లోకి వచ్చి చెప్పడానికి గల కారణం ఏంటి అని నేను ప్రశ్నించినప్పుడు రామకృష్ణ గారు దానికి అది ఆయన్నే అడగాలండి, నేనేం చెప్పగలను, అది ఆయన అలా చేయాలనుకున్నారు, అలా చేశారు అని కూడా చెప్పారు. మీ అభిప్రాయం ఏమంటారు?
నా అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్తాను. భారతదేశ వ్యాప్తంగా ఉమ్, ఒక ఉద్దేశపూర్వకంగా మిత్రుడు బషీర్ అహ్మద్ గారు చెప్పినట్టుగా ఒక కుట్రపూరితంగా భారతదేశంలో ఉండేటువంటి ముస్లిముల మీద ఈ విధమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది జరుగుతోంది. ఎందుకంటారు? ఖచ్చితంగా ఎందుకు జరుగుతుంది అని అంటే ఇది ఒక అవకాశంగా ఇక్కడ ఉండేటువంటి ఒక వర్గం వాళ్ళు, అదే విధంగా భారత ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా పరోక్షంగా ఈ విధమైనటువంటి దుష్ప్రచారానికి పరోక్షంగా సహకరిస్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా అంటే భారత ప్రభుత్వం వాళ్ళేమి ఇలాంటి స్టేట్మెంట్స్ ఏం చేయలేదు కదా. అది మామూలుగా వీడియో తర్వాత సోషల్ మీడియా అలాగే న్యూస్ ఛానల్ వాళ్ళు చేస్తున్నారు కదా. ఎందుకు ప్రవీణ్ గారు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే ఒకటి మనం గమనించండి, ఈ మొత్తం లాక్డౌన్ తర్వాత ప్రధానమంత్రి గారు 3 సందర్భాల్లో ప్రజల ముందుకు వచ్చారు. అనేక సందర్భాల్లో ఆయన ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి కరోనా వైరస్ కి ఏ మతము ఉండదు అనేటువంటి అంశాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారాగా, అదే విధంగా కొన్ని మీడియాల ద్వారాగా విస్తృతంగా ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ కరోనా వైరస్ ని భారతదేశంలో ఒక టెర్రరిస్ట్ కార్యకలాపాల్లాగా తీసుకెళ్తున్నారనేటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారాన్ని తీసుకువెళ్లారు. దీని ఎందుకు ఇది ప్రభుత్వం బాధ్యత ఉంది అని నేను ఆ మాట వాడానంటే, ఇప్పటి వరకు ఇన్ని రోజులు జరుగుతుంటే ప్రభుత్వము ఏం చేసింది, ఎందుకు నియంత్రించలేకపోయింది సోషల్ మీడియాలో, ఎందుకు బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళనే ఈ విధంగా కరోనా వైరస్ కు విస్తృతికి వీళ్లే కారణమైన విధంగా మాట్లాడటం వల్ల సమాజంలో వైరుధ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటది. మనం అన్నదమ్ములుగా ఉండేటువంటి ఈ అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉండేటువంటి భారతదేశంలో మీరు ఈ రోజున ముస్లింలను టార్గెట్ చేయటం వల్ల ఖచ్చితంగా వీళ్ళ మధ్య వైరుధ్యాలు వచ్చి ఘర్షణ వాతావరణం వచ్చేటువంటి ప్రమాదం ఉంటది. ఈ ఘర్షణ వాతావరణం బాధ్యత ఎవరిది సార్? ఈ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయటంలో మీరు మీడియాతో కూడా అనుసంధానమై పనిచేస్తున్నారు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నాను. ఈ ఘర్షణ వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళే ముందుకొచ్చి ఏం చెప్పలేదు కదా, మీడియా వాళ్ళే ఎక్కువగా దీన్ని ప్రచారం చేశారు కదా. అంటే అప్పుడు మీ ఉద్దేశంలో మీడియా వాళ్ళ తప్పంటారా? నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి దుష్ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి ప్రచారాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే విధంగా మెయిన్ మీడియాలో కూడా కొన్ని ఛానల్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా వాస్తవ దూరమైనటువంటి ప్రచారం ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఉంది. ఆ పని చెయ్యకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టమంతా జరిగిన తరువాత ఈ విధంగా మీడియా మొత్తము లేదా ప్రజలందరూ కూడా ముస్లింలు వేలెత్తి చూపినటువంటి ఈ సందర్భంలో ఈ రోజున ప్రధానమంత్రి గారు మీడియా ముందుకు వచ్చి ఇది మతానికి సంబంధం లేదు ఈ వైరస్ అనేటువంటి చెప్పాల్సినటువంటి అంత పరిస్థితులు ఈ రోజున వచ్చాయి. ఇది ఇంతకు ముందే స్పందించి ఉంటే ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు ఇంతకు ముందే స్పందించి ఉంటే, ప్రభుత్వంలో ఉండేటువంటి బాధ్యులు ఇంతకు ముందే స్పందించి ఉంటే సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి దుష్ప్రచారం జరిగేటువంటిది కాదు. ఇప్పుడు కూడా ఈ రోజున ఈ నిమిషంలో కూడా ప్రవీణ్ గారు మీరు రామకృష్ణ గారు ఏం మాట్లాడారు అనంటే, రామకృష్ణ గారు మాట్లాడినటువంటి అంశం ఏమిటి అనంటే, ఎవరైతే ముస్లిములు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఎవరైనా సరే కొనుగోలు చేయాలి అనంటే ప్రజలు భయపడుతున్నారు అనేటువంటి మాట. ఇది దుష్ప్రచారం, అంటే ఇది దుష్ప్రచారం. ఈ ఛానల్లో జరిగినటువంటి ఈ డిబేట్ వేదికగా ఆయన చెప్పినటువంటి మాట ఆ విధంగా ఎక్కడన్నా జరుగుతుంటే దాన్ని తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రామకృష్ణ గారికి ఉంది, బషీర్ అహ్మద్ గారికి ఉంది, కృష్ణాంజనేయులకు ఉంది, ప్రవీణ్ కు ఉంది, అదే విధంగా నరేంద్ర మోడీ గారికి కూడా ఉంది. అవునండి, 100% ఇప్పుడు ఆయన అంటే రామకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ను రక్షణ టీవీ పరిచర్యలు కానీ లేకపోతే నేను కానీ దాన్ని ఏమంటారు, దాన్ని నమ్మటం, దాన్ని ప్రచారం చేయటం ఏం చేయట్లేదు. ఆయన తన అభిప్రాయం చెప్పారు. ఆయన అభిప్రాయం చెప్పడం కోసం పిలిచాం కాబట్టి ఆయన తన అభిప్రాయం చెప్పారు. అలాగే మీరు కూడా మీ అభిప్రాయం చెప్తున్నారు. కాకపోతే మీరు అన్నట్లుగా
ఎవరు కూడా దాన్ని ఏమంటారు ఇలాంటి భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు దగ్గర కొనకండి అన్నటువంటి సంకేతాలు అయితే ఇవ్వకూడదు. అది నేను కూడా ఒప్పుకుంటున్నాను మీతో. ప్రవీణ్ గారు, నేను రామకృష్ణ గారికి చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటి అంటే, ఆ విధమైనటువంటి భయాందోళనలు, అనుమానాలు, అపోహలు కింద జనములో ఉంటే రామకృష్ణ గారు కూడా అలాంటి అపోహలు తొలగించేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక హ్యూమన్ బీయింగ్ గా రామకృష్ణ గారికి కూడా ఉంది. కానీ దాని దుష్ప్రచారాన్ని ఇంకా ప్రచారం చేసే విధంగా దయచేసి ఎవరూ చేయొద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మొత్తము ఇప్పుడు రక్షణ టీవీ ఈ డిబేట్ ద్వారాగా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి కరోనా నేపథ్యంలో ఈ రోజున అందరూ వాడేటువంటి పదం సోషల్ డిస్టెన్స్ అనేటువంటి ఒక పదాన్ని వాడుతున్నారు, సామాజిక దూరం అనేటువంటి పదం వాడుతున్నారు. దయచేసి ఈ పదాన్ని వాడవద్దు. సామాజిక దూరం అనేటువంటి పదము కాదు. ఈ రోజున మనం కరోనా వైరస్ బారి నుంచి మన ముప్పు నుంచి రావాలి అని అంటే భౌతిక దూరాన్ని పాటించాలి. ఓన్లీ ఫిజికల్ డిస్టెన్స్ మాత్రమే. ఇది సామాజిక దూరము, సోషల్ డిస్టెన్స్ కాదు. ఈ ఫిజికల్ డిస్టెన్స్ ఎవరి నుంచి, ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు ఫిజికల్ డిస్టెన్స్ ఉండటం ద్వారాగా ఆ దూరం పాటించటం వల్ల ఒకవేళ అవతల వాళ్ళ వ్యక్తిలో కరోనాకు సంబంధించినటువంటి ఏవైనా సరే ఆ లక్షణాలు ఉంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి రాకుండా అవకాశం ఉంటుంది. ఇది వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి భౌతిక దూరం పాటించాలి అని చెప్తున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున మీరు మతం గురించే కాదండి, ఈ రోజున దుష్ప్రచారం జరుగుతుంది, కులాలకు సంబంధించి కూడా దుష్ప్రచారం జరుగుతుంది. ప్రవీణ్ గారు, ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏమైతే మీరు గమనించండి, ఇటీవల కాలంలో ఒక గేయ రచయిత, సినీ రచయిత, ప్రముఖ రచయిత జొన్నవిత్తులు గారు ఇటీవల కాలంలో ఒక మాట మాట్లాడారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, గతంలో ఎప్పటి నుంచే సనాతన ధర్మం ఏమైతే చెప్తుందో అంటరానితనం అనేటువంటిది పాటించాలి, జనాన్ని ఎవరిని ఒకరినొకరు ముట్టుకోకూడదు, ఆ అంటరానితనం పాటించాలనేటువంటి సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి అదే సనాతన ధర్మం ఈ రోజున కరోనా వైరస్ వల్ల వాస్తవంలోకి వచ్చింది అనేటువంటి విధంగా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ రోజున సనాతన ధర్మం లేదు, సనాతన ధర్మాలు కాదండి. ఈ రోజున ఎక్కడైతే మనుధర్మ శాస్త్రం, ఎక్కడైతే ప్రజల మధ్య ఆ రోజున గుప్తుల కాలంలో 7వ శతాబ్దంలో ఈ మనుధర్మ శాస్త్రం అనేది తీసుకొచ్చారో, మనుషుల మధ్య అంతరాలు సృష్టించే విధంగా, ఒక మనిషి ఇంకో ముట్టుకోవటం అనేటువంటి దాన్ని ఒక నేరమైనటువంటి విధంగా, అదే విధంగా మహిళల మీద వివక్ష, మనుషుల మీద వివక్ష, ఇలాంటి అనేటువంటి పెట్టారో, ఈ రోజున దాన్ని ఆ ధర్మం అనేటువంటి దాన్ని ఇప్పుడు దాన్ని ప్రచారం చేస్తున్నారు. రామకృష్ణ గారి దగ్గర ఆయన అభిప్రాయం తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామకృష్ణ గారు, దూరం అనేటువంటి అంశం కూడా ఈ విధంగా దుష్ప్రచారంలో భాగమే, ఒక కులాన్ని దూరం చేసేటువంటి ప్రయత్నమే. భౌతిక దూరం మాత్రమే పాటించాలి తప్ప ఒక కులం వాళ్ళని అంటుకుంటే కరోనా వస్తుంది, ఒక మతం వాళ్ళని అంటుకుంటే మాత్రమే కరోనా వస్తుంది అనేటువంటిది లేదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. రామకృష్ణ గారితో ఒక మాట మాట్లాడి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, రామకృష్ణ గారు, డైరెక్ట్ గా మరి కృష్ణాంజనేయులు గారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, సనాతన ధర్మం పేరిట ఇన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ వివక్ష ఏదైతే ఉందో అది ఈరోజు కరోనా వైరస్ అనే పేరు మీద ముస్లింల పైన అలాగే మిగిలిన వాళ్ళ పైన కూడా రుద్దటానికి అవసరమైన పునాదులు ఇప్పుడు వేసుకుంటున్నారు. అందుకనే సోషల్ డిస్టెన్సింగ్ అన్న పదం వాడుతున్నారు, సామాజికంగా ప్రజలను దూరం పెట్టడానికే ఇలా చేస్తున్నారా అంటూ ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఉదాహరణకు జొన్నవిత్తుల గారి గేయం గురించి మాట్లాడారు. అలాగే ఇంకొంతమంది పెద్దలు నేషనలిస్ట్గా పిలువబడే వాళ్ళు, సనాతన ధర్మవాదులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారు, మనం అందుకనే చేతులు కలుపుకోము అంటూ. కాకపోతే చిన్నప్పటి నుంచి మేము కూడా చదువుకున్నటువంటి విద్యాలయాల్లో మేము చేతులు కాదు డైరెక్ట్గా కాళ్ళే ముక్కేవాళ్ళం. మరి అలాంటి సంస్కృతిలో కరోనా రాదంటారా? ఇక్కడ ఒక అంశం ఉందండి. రైట్, నేను ఏదైతే విషయం చెప్పానో ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకంగా చెప్పలేదు. దళిత వర్గాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి గురించి వివరిస్తే దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో, బషీర్ గారు కానీ లేదా కృష్ణాంజనేయ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నది మేము చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా లేం కదా. మేము ఏదైతే వాస్తవం నమ్ముతామో, ఏది వాస్తవమో అదే చెప్తాం. ఏది వాస్తవం ఏదంటారు? మొదటి విషయం నేను ఇప్పుడు
ఇప్పుడు నేను అవి నోట్ చేసుకుందాం అనుకున్నాను, ఈ లోపల మిస్ అయింది. పర్లేదు, I'll try to do it. I'll try to compensate it. నారాయణ స్వామి గారి తిట్టినటువంటి విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, కేసీఆర్ గారు అన్నారు అదే మాట, ఈటల రాజేంద్ర గారు అదే మాట అన్నారు, మన ముఖ్యమంత్రి జగన్ గారు అదే మాట అన్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా ఏ ముస్లిం సోదరుడు కూడా వాళ్ళని బెదిరించలేదు, వాళ్ళని ఉల్టా ఫోన్ చేసి తిట్టలేదు. కేవలము దళితులైనంత మాత్రమే నారాయణ స్వామి గారు తిట్టారనేటువంటి బాధ మన దళిత జాతిలో ఉందనే విషయం నేను చెప్పడం జరిగింది. అంతేకాని వేరే వాళ్ళని తిట్టకుండా అందరినీ కనుక తిట్టినట్లయితే అందరినీ కామన్ గా తిడతారేమో, ఈ తిట్టడం వీళ్ళకి అలవాటేమో అనే సర్దుకునే అవకాశం ఉంటది. కానీ కేవలం నారాయణ స్వామి గారిని బెదిరించే పద్ధతిలో మాట్లాడటం ఇది పద్ధతి కాదు. అందుకే కులం వివక్ష కూడా ఇందులో ఉంది అనేటువంటి విషయం చెప్పడం కోసం నేను ఆ విషయం చెప్పాను. బషీర్ అహ్మద్ గారు కానీ, మరి తర్వాత మాట్లాడిన కృష్ణాంజలి గారు కానీ ఈ విషయాన్ని కన్వీనియంట్ గా పక్కన పెట్టారు. రెండోది, కోవిడ్ గురించి మనం మాట్లాడుతున్న ఈ తరుణంలో మనుధర్మ శాస్త్రం గురించి ఆయన ఇచ్చారు అంటే ప్రిజుడిస్ తోటే ఆయన ఈ చర్చ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది స్పష్టంగా. ఇవాళ భారతదేశంలో ఒకవేళ మీరు అనుకున్నటువంటి ఆ సనాతన హైందవ ధర్మం పాటించే వాళ్ళు ఎవరైనా కూడా ఇవాళ కనుక ఒకవేళ పాటించాలి అనుకుంటే పరాశర స్మృతిని పాటిస్తారు. మనుధర్మ శాస్త్రం అనేది ఇవాళ లేదు, అవుట్డేటెడ్. అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే అవుట్డేట్ అయిపోయి ఈ కలియుగంలో మనము ఈ శకంలో పరాశర స్మృతిని మాత్రమే పాటించాలి, సనాతన ధర్మం పాటించే వాళ్ళు. ఇవాళ స్వతంత్ర భారతదేశంలో మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఏదైతే రాజ్యాంగం రాశారో అదే మనకి బైబిల్ కన్నా, భగవద్గీత కన్నా, ఖురాన్ కన్నా పవిత్రమైనది, ఆచరించదగినటువంటిది కేవలం మన రాజ్యాంగం మాత్రమే. ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేసుకునేటువంటి లేదా మతాన్ని ఆచరించేటువంటి అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా అదే ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకమైతే నేను నా మతాన్ని కాదు రాజ్యాంగాన్ని మాత్రమే ఆచరించాలనే విషయాన్ని ప్రతి వాళ్ళు కూడా మననం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడైతే మీరు రాంగ్ రూట్ లో వెళ్తారో యాక్సిడెంట్ అయితేనే మీరు రూల్ మాట్లాడతారు, రాంగ్ రూట్ లో ఎందుకు వచ్చామని. యాక్సిడెంట్ కాకుండా రూట్ కనుక మీరు పాస్ అయితే, మీరు ఆ రూట్ లో కనుక వెళ్ళిపోయినట్లయితే దాని గురించి చర్చ జరగదండి. ముస్లిం సమాజం అందరికీ కూడా ఈ ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ దేశంలో అందరూ అభినందిస్తున్నారు. ఎందుకంటే రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ రంజాన్ పండుగని మీరు మసీదుల్లో కాకుండా, మాస్ గా కాకుండా మీరు మీ వ్యక్తిగతంగా ఇళ్లలోనే చేసుకోండి. రామకృష్ణ గారు చిన్న ప్రశ్న, రామకృష్ణ గారు చిన్న ప్రశ్న, మీరేమనుకోకపోతే మధ్య అంటే మీకు సంపూర్ణ సమయం ఇస్తాను. చిన్న ప్రశ్న ఇక్కడ, మీరు అంటే రాంగ్ రూట్ లో వెళ్తే యాక్సిడెంట్ కానంత వరకు ఇబ్బంది ఏం లేదు, యాక్సిడెంట్ అయితేనే ప్రశ్నిస్తారు. అదే చర్చ చర్చ గురించే మాట్లాడుతున్నాను. చర్చ రైట్, నేను చాలా న్యూట్రల్ గా వారిది కాదు నా ప్రశ్న అండి, వ్యక్తిగతంగా నేను అడుగుతున్న ప్రశ్న. దయచేసి ఆరోపింపబడుతున్నటువంటి లేకపోతే ఒక అపవాదం ఏదైతే ఒక చిన్న ముస్లిం సమాజం మీద కానీ క్రైస్తవ సమాజం మీద కానీ ఎవరైతే రామకృష్ణ గారు నా ప్రశ్న ఒకసారి వినండి దయచేసి. నా ప్రశ్న ఏమిటి అని అంటే, రాంగ్ రూట్లో ఒకవేళ మర్కజ్లోకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి కాబట్టే మనం చర్చ చేస్తున్నాము అన్నదే కనుక మీరు తీసుకున్న ప్రిమైస్ అయితే, మరి అదే రాంగ్ రూట్లో మైసూర్లో వెళ్ళిన వాళ్ళ గురించి కూడా ప్రస్తావించారు, అలాగే మిగిలిన చోట్ల వెళ్ళిన వాళ్ళ గురించి కూడా ప్రస్తావించారు బషీర్ అహ్మద్ గారు. మీరు దానికి సమాధానం చెప్పలేదు. మన సోదరుడు ఒక ఆయన చెప్పారు, ట్రంప్ గారే తీసుకొచ్చారు, ట్రంప్ గారి వల్ల జరిగింది అన్నారు. గుజరాత్ లో ఇవాళ మన రాష్ట్రంలో 1000, లేదా ఆంధ్రప్రదేశ్ లో 1000 కేసులే ఉన్నాయి. గుజరాత్ లో 2000 కేసులు అయినాయి. ఖచ్చితంగా ట్రంప్ గారు రావడం అంటే 2000 కేసులు అయి ఉంటాయి. వాళ్ళకి ఏం కాదనట్లేదు, దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు ఒప్పుకుంటున్నారా? అంటే మీ ఉద్దేశంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ట్రంప్ గారిని ఆహ్వానించడం అనే నిర్ణయం కారణంగానే గుజరాత్ లో ఈ రోజు 2000 మందికి పైగా చనిపోబోతున్నారు అనేది మీ అభిప్రాయమా? చనిపోబోతున్నారు అన్నది కదా, నేను అదే విషయాన్ని మీరు అనిపిస్తే ఎట్లా? నా ఉద్దేశంలో అది కాదు, మీరు చెప్పండి. కాదు నా అభిప్రాయమే చెప్తాను. నేను అన్నది పూర్తిగా మీకు నేనేమంటారా అంటే, మీరు
మధ్యలో మాట్లాడడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లేదు సార్ నాకు ఒక చెప్పండి. నిమిషం ఇవ్వండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను ఒకసారి చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా 1000 కేసులు దాటని పరిస్థితి ఉన్న తరుణంలో రామకృష్ణ గారు, ట్రంప్ గారి నా ప్రశ్న ఒక చిన్న ప్రశ్న. మీరు మధ్యలో లేదు, నేను ఆపను, మీకే సమయం ఇస్తాను. ప్రవీణ్ గారు మీకే సమయం ఇస్తాను. మీరు చేసినటువంటి స్టేట్మెంట్ అర్థం చేసుకుంటాను. వాళ్ళిద్దరిని కన్ఫ్యూజ్ చేశారు. అయ్యో లేదు అంటే మీరు లెట్ మీ కంప్లీట్ చెప్పండి 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 ఏమంటారు అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 1000 కేసులు దాటని ఈ పరిస్థితుల్లో గుజరాత్ లో సుమారుగా 2000 కేసులు దాటినటువంటి పాజిటివ్ కేసులు వచ్చిన ఈ తరుణంలో ట్రంప్ గారి పర్యటన కూడా ఒకవేళ దానికి దోహద పని ఉండవచ్చు కాక, నేనే కాదనట్లే. అది కూడా ఎట్లయితే మర్కజ్ అదే నా ప్రశ్న అదే. మధ్యలో మాట్లాడకూడదు. అక్కడే ఆగండి, నా ప్రశ్న అదే. లేదు నా ప్రశ్న అదే. రామకృష్ణ గారు, మీరు ఒక్క నిమిషం ఆగాలి. చెప్పాల్సి వస్తుంది, మీకు అర్థం కావట్లేదు. నా ప్రశ్న అదే. మీరు ఏమంటున్నారు అని అంటే డైరెక్ట్ గా ఈ పరిస్థితుల్లో నా ప్రశ్న అదే. రామకృష్ణ గారు, దయచేసి ఒక్కసారి నా ప్రశ్న వినండి. నా ప్రశ్న ఒకసారి వినండి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నే నేను తిరిగి మీకు చెప్తున్నాను. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వాళ్ళ కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 1000 కేసులు వచ్చాయి. కానీ ట్రంప్ గారు రాక కారణంగా గుజరాత్ లో 2000 కేసులు ఉన్నాయి. ఇదేనా మీరు ఇచ్చే స్టేట్మెంట్? నా ప్రశ్న అండి ఇది. నా ప్రశ్న ఇది. ఇది నా ప్రశ్న అండి. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అలా లేదండి, నా ప్రశ్న ఇది. రామకృష్ణ గారు, నా ప్రశ్న ఇది. నా ప్రశ్న సార్ ఇది. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు విశ్లేషణ కాదు, ప్రశ్న అడుగుతున్నాను. నేను జర్నలిస్ట్ కాదండి, నేను జర్నలిస్ట్ కాదు, కన్ఫ్యూజన్ లో అస్సలు లేదు. లేదు అడుగుతున్నాను ప్రశ్న. మీరు సమాధానం చెప్పకూడదు అనుకుంటే దాటేసి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను దానికి సమాధానం చెప్పను అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. వాస్తవం చెప్పండి. లేదు చెప్పండి, వింటున్నాం. మీరు ఇప్పుడు అవతల వాళ్ళు ఒక లైన్ తీసుకొని మాట్లాడతారు. బషీర్ గారు, సంతోష్, నా ప్రశ్న వారిని కూడా మధ్యలో ఆపి అడిగాను కదా. బషీర్ గారిని మధ్యలో ఆపి ప్రశ్న అడిగాను. అలాగే చెవుల మన కృష్ణాంజనేయులు గారిని కూడా మధ్యలో ఆపి ప్రశ్న అడిగాను. వాళ్ళు ఇలా డిఫెన్స్ లెక్క పడలేదు, మీరు ఎందుకు పడుతున్నారు? అర్థం చేసుకోవట్లేదు. చెప్పండి. మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవటానికే కదా ప్రశ్న వేసాం. ఇది 4వసారి మీరు మధ్యలో మాట్లాడదు, ప్రవీణ్ గారు మధ్యలో మాట్లాడదని చెప్తూనే ఉన్నాను. చెప్పండి. నేను ఆపలేదు కదా మిమ్మల్ని, ప్రశ్న మాత్రమే అడిగాను. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు చెప్పండి. లేదు డిస్టర్బ్ చేయట్లేదు, ప్రశ్న అడిగామంటే. మీరు వినండి. అదే నేను విషయం చెప్పండి. మీరు మధ్యలో ఇంటర్ప్రిటేషన్, మీ సొంత ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు కదా ప్రవీణ్ గారు. ప్రశ్న అడగడానికి కదా. నేనేం చేయాలి, నేనేం చేయకూడదు అనేది మీరు నాకు చెప్పండి. మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. మీ అభిప్రాయాలు ఏమన్నా చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలు మీకేమన్నా నా అభిప్రాయాలు కాదు సార్, మీ అభిప్రాయం చెప్పండి సార్. రామకృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి. చెప్పండి రామకృష్ణ గారు, మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పటికైనా మీరు మధ్యలో ఇంటర్వ్యూ కాకుండా నేను మధ్యలో అందరినీ ప్రశ్న అడిగాను, మిమ్మల్ని అడిగాను. కాబట్టి డిఫెన్స్ లో పడ్డారు. చెప్పండి, పర్లేదు. మధ్యలో ప్రశ్న అయిపోయిందో చదవండి. మధ్యలో అందరినీ అడిగాను, మిమ్మల్ని అడుగుతున్నాను. మధ్యలో అందరినీ అడిగాను, మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి. కరోనా మహమ్మారి మర్కజ్ కి వెళ్లి వచ్చినందువల్లనే 80% ఉంది అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని జగన్ గారు గాని ఒక సందర్భంలో అన్న తరుణంలో కరోనా వల్ల ఈ మర్కజ్ వల్ల ఎక్కువ కాకుండా కేవలం ట్రంప్ వల్లనే వచ్చినటువంటి సందర్భం ఏదైతే గుజరాత్ రాష్ట్రంలో ఉందని మన సోదరులు చెప్తున్నారో అయి ఉండవచ్చు. ట్రంప్ గారు రావడం వల్లనే అక్కడ 2000 కేసులు అయి ఉండవచ్చు. ఇక్కడ మర్కజ్ కి వెళ్లి వచ్చిన వాళ్ళు అందించడం వల్లే ఇక్కడ ఎక్కువ కేసులు అయి ఉండొచ్చు. దాని మీద ఒక పాజిటివ్ విశ్లేషణ జరగాలి. ఈ నిజంగా రాంగ్ రూట్ లో వెళ్ళడం ఎవరు కరెక్ట్ అని చెప్పరు. ఒకవేళ రాంగ్ రూట్ లో వెళ్ళినటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయితే దాని గురించి ఎక్కువ సార్లు విశ్లేషిస్తాము. ఇది నేను చెప్తున్న విషయం. ఈ చిన్న విషయం మీరు నన్ను చెప్పకుండా 4 సార్లు 5 సార్లు ఆపడం ఏదైతే ఉందో ఎవరు ఆపలేదు మిమ్మల్ని. మీరు 10 సార్లు ఆపారు అన్నంత మాత్రాన ఆపడం అయిపోదు.
ఎవ్వరూ ఆపలేదు మిమ్మల్ని, మీరు ఎందుకు డిఫెన్స్ లో పడుతున్నారో కూడా తెలియట్లేదు రామకృష్ణ గారు. డిఫెన్స్ కాదు, మీరు హ్యాపీగా మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడొచ్చు. అందరినీ ఏ విధంగా ప్రశ్నలు అడిగాను ఆ విధంగానే మిమ్మల్ని అడిగాను. మీరు ఎందుకు దాంట్లో డిఫెన్స్ పడి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీకు ప్రశ్నలు అడగకూడదు, కేవలం నాకు నేను మాట్లాడతాను అన్నదే మీ అభిప్రాయం అయితే అలాగే కానివ్వండి. ఏం ట్విస్ట్ చేయలేదు, మీరు అడిగిన దానికే నేను ప్రశ్నలు అడిగాను, మీరు చెప్పిన దాన్నే. సరే పర్లేదు, చెప్పాలనుకుని అయిపోయిందా, ముందుకెళ్దామా? అసలు ఒకటే పాయింట్ కదా సార్ చెప్పింది. సరే చెప్పండి, మీరు అక్కడ ఆగిపోయారు. మరి కవర్ చేస్తున్నారు. ఏం కవర్ చేయట్లేదు, మీరు కవర్ చేయడానికి కష్టపడుతున్నారు అంతే. ఉన్నప్పుడు పద్ధతిగా ఉంటే బాగుండేది. మేము చాలా పద్ధతిగా ఉంటాం సార్, మీరు ఇక్కడికి కూడా వచ్చారు ఒకసారి, చాలా పద్ధతిగానే ఉంటాం. మీరు మాకు పద్ధతుల గురించి తర్వాత ఎప్పుడైనా క్లాస్ చెప్తురు. నేను ఒకటే చెప్తున్నాను, అవతల ఇద్దరు ప్యానలిస్టులు ఉంటే రామకృష్ణ గారు అవతల ప్యానలిస్టులకు ఏ విధంగా ప్రశ్నలు అడిగానో మిమ్మల్ని అదే విధంగా ప్రశ్నలు అడిగాను. మీరు నాకు పద్ధతుల గురించి తర్వాత ట్యూషన్ చెప్తారు కానీ ప్రస్తుతానికైతే మీరు చెప్పాలనుకుని చెప్పండి. ఇక్కడ ఈ మతధర్మ శాస్త్రం గురించి, ఇక్కడ కులాల వ్యతిరేకత గురించి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అప్రస్తుతము. అది ఎవరు కూడా పాటించట్లేదు. ఎవరైనా సరే భారత రాజ్యాంగానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకి ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగం, మనకు ప్రసాదించినటువంటి ఈ రాజ్యాంగానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా శిక్షార్హులే, ద్రోహుల కిందనే మనం పరిగణించవలసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. మూడో అంశం, ఇక్కడ రామకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ముస్లింల దగ్గర కూరగాయలు కొనకూడదు అని ప్రమోట్ చేయట్లేదండి. నేను జరిగిన వాస్తవాన్ని చెప్తున్నాను. ఇక్కడ మా ఏరియాకి రండి మీరు, సాధారణ ముస్లిం యొక్క షాపులో తోటి ముస్లింలు కూడా కొనట్లేదు. ఆ విషయం చెప్తున్నాను. మీ మీద ఏదైతే ఒక నేరారోపణ జరిగిందో, లేదా మిమ్మల్ని ఒక ఆరోపణ చేశారో దాన్ని సమర్థవంతంగా పారదర్శకంగా మేము మాదేమీ తప్పు లేదు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఆ మత పెద్దలకు కానీ ఆ సమాజానికి కానీ ఉంటది. అది చేయడంతో ఖచ్చితంగా వేరే వాళ్ళు తప్పుడు అభిప్రాయంతో వాళ్ళని ఎలిగేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏమని చెప్తున్నారంటే, ఇవాళ మర్కజ్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ కూడా ముస్లిం పెద్దలందరూ కూడా దగ్గరుండి ఏదైతే పరీక్షలు చేయించాలో, టెస్టులు చేయించాలో, క్వారంటైన్ సెంటర్లకు తీసుకెళ్ళుంటే బాగుండేది మొదటి రోజునే. ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా నేను ఇందాక కూడా చెప్పాను మీకు, రంజాన్ అందరం కూడా మసీదుల్లో కాకుండా, మాస్ గా కాకుండా మనం ఇళ్లలో చేసుకుంటున్నాము అనేటువంటి ఆలోచన ఏదైతే మన పెద్దలు, ముస్లిం పెద్దలందరూ చెప్పారో దాన్ని ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈ మర్కజ్, ఈ తబ్లిగీ జమాత్ యొక్క అధ్యక్షుడు సాద్ ఎవరైతే ఉన్నాడో అతని మొదటి ఆడియో వీడియో వచ్చింది మనకి, ఆడియో టేప్ ఏదైతే బయటకు వచ్చిందో ఇది కేవలము ముస్లింలకు అణిచివేయడం కోసమే ఈ కరోనా వ్యాప్తి గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి ఆయన తప్పుడు వ్యాఖ్య చేశారు. అది ఏ ప్రశ్న కూడా అప్పుడు చేయలేదు. తర్వాత ఎప్పుడైతే సవరించుకొని ఇవాళ అందరూ కూడా ఖచ్చితంగా క్వారంటైన్ సెంటర్లకు వెళ్ళాలి, డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకోవాలని వారు చెప్పడం ఏదైతే ఉందో అది చాలా అభినందించదగినటువంటి విషయము, ఆహ్వానించదగినటువంటి అంశం కూడా. దాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నాం. మేము ఏదైతే చెప్తున్నామో ముస్లింలని ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడానికి వాళ్ళు ఎవరూ సిద్ధంగా లేరు. అందరూ కూడా ముస్లింలు గాని, క్రైస్తవులు గాని, హిందువులు గాని, బౌద్ధులు, సిక్కులు ఎవరైనా సరే ఈ దేశంలో సమానమే అనేటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం. ఇవాళ క్రైస్తవ సమాజం గురించి కూడా నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను కూడా క్రైస్తవ సమాజానికి కట్టుబడి, అంటే ఆ వర్గాన్ని కొద్దిగా పోలి ఉంటారు కాబట్టి కొంతమంది పాస్టర్లు చైనాలో ఈ వైరస్ రాగానే ఎవరైతే క్రీస్తుని నమ్మరో, ఈ బైబుల్ దేవుని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఏ మతము కూడా, ఏ ధర్మము కూడా ఒకళ్ళు నాశనం అవ్వాలి, ఒకళ్ళు ఇబ్బంది పడాలనేటువంటి ఆలోచన చేయలేదు. రామకృష్ణ గారు థ్యాంక్ యూ అండి, మంచి మాటలు చెప్పారు. కాకపోతే ఇక్కడ క్రైస్తవుల గురించి మీరు ఎందుకు ప్రస్తావన తెచ్చారో తెలియదు. మీకు పోయినసారి ప్రోగ్రామ్ లో కూడా ఇక్కడ నుండి లేదు సార్, ఒకసారి వినండి. పోయినసారి ప్రోగ్రామ్ లో కూడా ఎవరైతే మేము మా దేవుడికి వ్యతిరేకంగా పనిచేసిన రైట్ దాన్ని మీరు అన్నట్లుగానే మీరు అన్నట్లుగానే చాలా మంది పాస్టర్లు ఖండించారు. మేము ఒప్పుకుంటున్నాం. అయ్యో మీరు సార్ కాస్త ఆగాలి, ఎందుకంటే మనకు టెక్నాలజీ కదా కొంచెం. అన్యాయంగా బైబుల్ దేవుణ్ణి తక్కువగా చేసి మాట్లాడి ఒక దుర్మార్గుడిగా లేదా ఒక వైరస్
రామకృష్ణ గారు, నాకు అర్థమైంది మీరు అన్నది నాకు అర్థమైంది. ఒక చిన్న ప్రశ్న, ఏ విధంగా అయితే క్రైస్తవులు ఇలా మాట్లాడినప్పుడు మేము ఏ విధంగా అయితే ఖండించామో అలాగే హిందూ సమాజం కూడా ఖండించుంటే బాగుండేది అనేది మా అభిప్రాయం. రామకృష్ణ గారు ఒక మాట వినాలి. ఏంటంటే క్రైస్తవ సమాజం మీరు అంటున్నట్లుగానే నేను మాట్లాడేలోగా బషీర్ అహ్మద్ గారు ఒకసారి కెమెరా సెట్ చేసుకోండి, కొంచెం కిందికి వెళ్ళినట్లుగా ఉంది, ఒకసారి కెమెరా సెట్ చేసుకోండి. రామకృష్ణ గారు ఇంతవరకు అన్నట్లుగా నిజంగానే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు చైనా యొక్క అధ్యక్షుడు చేసినటువంటి దాని కారణంగా ఇలా కరోనా వస్తుంది అన్నదాన్ని మేము తప్పకుండానే ఖండించాము. పోయినసారి జరిగిన డిబేట్లో కూడా ఖండించాము, మీరు చూసే ఉంటారు. అయితే చాలా దుర్భాగ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఆవు మూత్రం తాగితే, లేకపోతే ఆవు పేడ పూసుకుంటే, లేకపోతే ఇంకేదో ఆవు పిడకలు ఇంట్లో తీసుకొచ్చి కాలుస్తే ఇవన్నీ కరోనా పోతుంది అని చెప్పేవాళ్ళు కూడా మరి ఈ నేషనలిస్టులుగా మీరు ఎవరైతే చెప్తూ ఉన్నారో అలాంటి భావజాలంలో ఉన్నారు. వారిని మీరు ఖండిస్తే బాగుంటుంది. మీరు ఇంకా ఖండించలేదు ఇంతవరకు. దయచేసి మీరు ఖండిస్తారు అని నేను ఆశపడుతున్నాను. మీరు ఖండించలోగా నేను ఒకసారి మీరు ఖండిస్తారు అని నేను ఆశపడుతున్నాను. నేను ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్తాను. కృష్ణాంజనేయులు గారు, మీరు ఇంతవరకు ఏదో చేయెత్తారు. కృష్ణాంజనేయులు గారు మాట్లాడండి. ప్రవీణ్ గారు, రైట్, చెప్పండి. నేను రామకృష్ణ గారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ఆయన వ్యూ ఆయన చెప్పారు. నేను ఆయన విమర్శించడం అని కాదు, ఇంకోటి కాదు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, రామకృష్ణ గారు ఏం ప్రయత్నం చేస్తున్నారు, ఈ మొత్తం కరోనాకు సంబంధించినటువంటి అంశాన్ని ముస్లింలకు సంబంధించినటువంటి మతాలకు సంబంధించినటువంటి అంశాలుగా, అదే విధంగా క్రిస్టియన్లకు సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని పులిమేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు అని నేను చెప్తున్నాను. ఇక్కడ మనం ఒక ప్రశ్న అండి కృష్ణాంజనేయులు గారు, జొన్నవిత్తులు గారు పద్యం పాడారు అన్న దానికి మీరు మనువాదం అన్నది తీసుకొచ్చారు. దానికి ఆన్సర్ గానే రామకృష్ణ గారు మనువాదం కాదండి, ఇప్పుడు ఉంటే ఏదైనా పరాశర స్మృతి ఉంటుంది కానీ మనుస్మృతి ఉండదు అంటూ చెప్పారు. మరి పరాశర స్మృతికి మనుస్మృతికి ఏమైనా తేడా ఉందంటారా? అసలు దాన్ని మీరు ఎందుకు తీసుకొచ్చారు? దాన్ని తీసుకురావటం కారణంగా రామకృష్ణ గారు మరి క్రైస్తవ సమాజం దగ్గరికి వెళ్ళారు. క్రైస్తవ సమాజంలో జరిగినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రామకృష్ణ గారే వారి నోటితో చెప్పినట్లుగానే మేము ఇక్కడ నుండి కూడా ఖండించాం. కానీ ఆవు మూత్రం తాగితే వైరస్ రాదు, ఆవు పిడకలు ఇంట్లో కాల్చుకుంటే వైరస్ రాదు అని చెప్పిన హిందూ సమాజంలో ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, స్వాములు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరు ఖండించినట్లుగా నాకైతే ఇంతవరకు తెలియదు. ఒకవేళ ఖండించుంటే దయచేసి చెప్పండి. అందుకనే ప్రవీణ్ గారు, మనము హిందూకు సంబంధించినటువంటి హిందూ మతం కానివ్వండి, లేకపోతే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి అంశాలని ఈ కరోనాకు సంబంధించినటువంటి చర్చల్లో కరోనాకు సంబంధించినటువంటి అంశాల్లోకి తీసుకురావద్దు. అది సరైనటువంటిది కాదు. ఇది రామకృష్ణ గారు లాంటి వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా ఇది మిగతా మతాలకు కులాలకు పులిమేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది ఇండైరెక్ట్ గా పులుముతున్నారు. ఇది సరైనటువంటిది కాదు అని నేను చెప్తున్నాను. రామకృష్ణ గారు ఏం చెప్తారు, మాకు మనుధర్మ శాస్త్రం అనేది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో లేదు, ఇవి లేవు, ఆయనకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఈ రోజున మీరు సోషల్ మీడియా చూడండి, జొన్నవిత్తులు గారు ఆయన ఏమో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఏమి కాదు. ఆయన ప్రముఖ సినీ రచయిత. ఆయన మీడియాలోకి వచ్చి ఏదైతే సనాతన ధర్మము గతము నుంచి ఎప్పటి నుంచో కొన్ని శతాబ్దాల నుంచి చెప్తున్నటువంటి సనాతన ధర్మం, హైందవ ధర్మం ప్రకారంగా అంటరాని తనం ఏదైతే ఉందో అది మేము చెప్పినటువంటి దాన్ని అదే అమలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ వల్ల వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే భవిష్యత్తు మొత్తం కూడా ఈ అంటరానితనం ఒకటి పాటించటమే ఈ మొత్తము ప్రపంచం మొత్తానికి పరిష్కార మార్గం అనే విధంగా ఒక చెడ్డ ధోరణిలో ఒక ప్రచారం అనేటువంటిది తీసుకొస్తున్నారు. ఈ ప్రచారం అనేటువంటిది మనుధర్మ శాస్త్రాన్ని ఇండైరెక్ట్ గా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది, కొన్ని శతాబ్దాల క్రితం ఉన్నటువంటి ఆ అధర్మమైనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో జొన్నవిత్తులు గారే కాదు, జొన్నవిత్తులు గారు చేసినటువంటి ఆ ప్రకటనని ఈయన మరి రామకృష్ణ గారు ఖండిస్తారా?
అదేవిధంగా మిగతా సోషల్ మీడియాలో కూడా అనేక మంది ఈ రోజున ఈ తరహా ప్రచారం అనేటువంటిది చేస్తున్నారు. ఒకసారి మిమ్మల్ని ఆపుతానండి, ఒకే ఒక్కసారి మిమ్మల్ని ఆపుతాను. రామకృష్ణ గారిని ప్రశ్న అడిగి మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి ఆపుతాను, దయచేసి ఏం అనుకోకండి. రామకృష్ణ గారు, మీరు ఏమంటారు? మీరు ఖండిస్తారా జొన్నవిత్తులు గారు చేసిన స్టేట్మెంట్ ని? అదే మీకు ఒక చిన్న విషయం అండి, మళ్ళీ కూడా చెప్తున్నాను, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి. నేను ఇందాక చాలా స్పష్టంగా దానికి ఆన్సర్ చెప్పాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా మాట్లాడుతూ క్రాస్ టాక్ చేశారు కాబట్టి అది పాపం సార్గా అర్థమైనట్లేదు, వినపడినట్లేదు. మీరు కనుక క్రాస్ టాక్ చేయనట్లయితే మీరు చెప్పాలనుకుని చెప్పండి, ఇప్పుడు క్లాస్ వద్దు, మీరు చెప్పాలనుకుని చెప్పండి. అదే విషయం చెప్పాలి కదా, విషయం చెప్పండి, స్పష్టంగా చెప్తాను. చెప్పండి. నేను దానికి ఇందాకనే చాలా స్పష్టంగా ఆన్సర్ చెప్పాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ప్రసాదించినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా శిక్షార్హులే, వాళ్ళు దేశద్రోహులే, ఖచ్చితంగా ఇందులో అనుమానము కూడా లేదు. జొన్నవిత్తు గారి వీడియో నేను చూడలేదు, చూసిన తర్వాత ఖచ్చితంగా దాని మీద వ్యాఖ్యానం చేస్తాను. అంబేద్కర్ గారు మనకి ప్రసాదించినటువంటి ఈ రాజ్యాంగానికి వ్యవస్థకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ప్రవర్తిస్తారో, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైతే ఉండరో వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే, దేశద్రోహుల కింద లెక్క. చాలా స్పష్టంగా మనం వాళ్ళు చెప్తున్నాం. థ్యాంక్ యూ. రైట్, మళ్ళీ సార్ మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ప్రవీణ్ గారు, కంటిన్యూ చేయండి. ఇక్కడ రామకృష్ణ గారిని మనం ఎందుకు, ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారని ఆపాదించే కారణం ఏమిటి అంటే, ఆయన ఉద్దేశపూర్వకంగా ముస్లిం కమ్యూనిటీని, ముస్లిం రిలీజియన్ ని, క్రిస్టియన్ రిలీజియన్ ని దీంట్లోకి లాగారు కాబట్టి. అందుకు నేను ఆయన జొన్నవిత్తులు గారి దానికి ఆయన సపోర్ట్ చేశారంటలా. ఎక్కువ మెజారిటీ పీపుల్ ఈ రోజున ఈ సనాతన ధర్మం అనేటువంటి పేరుతో మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక కుట్రలు ఈ రోజున చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని కాదని రామకృష్ణ గారు ఏదైతే చెప్తున్నారో, మేము భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళందరం కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏదైతే మనం ఆచరిస్తున్నామో దాన్ని కూడా ఈ రోజున ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకొచ్చేటువంటి కుట్రలను కూడా ఈ పాలకులు చేసేటువంటి దానికి ఇది వేదికగా, కరోనా వేదికగా చేసుకోబోతున్నారు. అందుకే ఈ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని ఈ రోజున సోషల్ మీడియా ద్వారాగా, కొన్ని మీడియాల ద్వారాగా తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టడంలో మీరు రక్షణ టీవీ కానివ్వండి, లేదా ప్రవీణ్ గారు కానివ్వండి, బషీర్ అహ్మద్ గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, అందరూ దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాలకుల యొక్క ఆలోచనల్ని ఎందుకు పాలకులు అంటున్నానంటే, ఈ రోజున సనాతన్ తబ్లీగీ జమాతకు సంబంధించినటువంటి సమావేశం పెట్టినటువంటి ఆర్గనైజర్ల మీద కేసు పెట్టినటువంటి ప్రభుత్వము ఇదే తరహా మరి అనేక సమావేశాలు, గుంపులతో సమావేశాలు పెట్టినటువంటి వాళ్ళ మీద ఏ ఒక్కళ్ళ మీదైనా కేసులు పెట్టారా? అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు ప్రకటించుకున్నటువంటి సందర్భంలో కరోనా వైరస్ విస్తృతి పెరిగిన తర్వాత తీసుకొచ్చింది. అవును, ఈ మెడికల్ ప్రొఫెషన్ కి సంబంధించిన వాళ్ళ మీద కనుక దాడి చేస్తే నాన్ బైలబుల్ సెక్షన్ గా చేసి 7 సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేయాలి. ఎంత లాస్ చేశారో దానికి డబల్ నష్టపరిహారాన్ని తీసుకోవాలని చెప్పేసి చేశారు. దాన్ని 100కి 100 పాళ్ళు మేము ఆహ్వానిస్తున్నాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ 130 కోట్ల జనాభాలో ఏదో ఒక చోట 2 చోట్ల జరిగిన దాన్ని అది మొత్తానికి పోయకూడదు. ఎవరో ఒకళ్ళు చేసిన దాన్ని చిన్న ప్రశ్న తప్పు అనే మాట చెప్తున్నా. ఒక చిన్న ప్రశ్న బషీర్ అహ్మద్ గారు చిన్న ప్రశ్న. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బషీర్ అహ్మద్ గారు దయచేసి ఒకసారి ఆగుతారా? ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఆవు పేడను తిని ఆవు మూత్రాన్ని తాగారు. తాగినంత మాత్రాన మన హిందూ సోదరులందరినీ మనం తప్పు పట్టలేం కదా. ఎవరో కొంతమంది ఉంటారు, తప్పు చేసేవాళ్ళు ఉంటారు, మూర్ఖులు కొంతమంది ఉంటారు. ఆ చేసిన దాన్ని వాళ్ళు కొంతమంది చేసిన దాన్ని అందరికీ ఆపాదించడం అనేది తప్పు అని చెప్తున్నాను. బషీర్ అహ్మద్ గారు ఒక చిన్న ప్రశ్న, మీరు ఒక్క నిమిషం ఆగినట్లయితే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు దయచేసి ఆగాలి. బషీర్ అహ్మద్ గారు చెప్పేసి కూడా చెప్పాను. బషీర్ అహ్మద్ గారు ఎందుకు ఇలా జరుగుతుంది అనే అంశాన్ని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం. ఒక్క నిమిషం ఆగాలి. బషీర్ అహ్మద్ గారు ఒక చిన్న ప్రశ్న. బషీర్ అహ్మద్ గారికి చిన్న ప్రశ్న ఏంటంటే, మీ మీద ఒక ఆరోపణ వచ్చింది, మీరు ముందుకొచ్చి దాన్ని పారదర్శకంగా రుజువు చేసుకోవాలి అన్నది
రామకృష్ణ గారి ప్రధానమైనటువంటి ప్రశ్న, మీరు ముందుకొచ్చి మేము ఆరోపణలు మేము అని అంటే ఆయన ఉద్దేశంలో ఆయన కాదు, ఎవరైనా సరే మీ మీద ఆరోపణలు చేస్తారు, మీరు దాన్ని వచ్చి మీరు కాదని నిరూపించుకోవాలి, అది మీ బాధ్యత అని ఆయన అంటున్నారు. సో ఆరోపణలు చేస్తూనే ఉంటారు, మీరు నిరూపించుకుంటూనే ఉంటారు. మరి దీనికి మీరు సమ్మతమేనా? ఆరోపణలు చేయటం అనేది కరెక్ట్ కాదు. అలా ఆరోపణలు చేయకూడదు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ఏదో గుడ్డ కాల్చి నెత్తి మీద వేసి మీరు ఇలా చేయండి, మిమ్మల్ని మీరు ఇది చేసుకోండి అనే మాట అనేది అది కరెక్ట్ కాదు. తర్వాత నేను మీకు ఇందాకే నేను చెప్పాను, 100కి 100% తబ్లిక్ జమాత్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఈ సమావేశాలకు వెళ్ళారో వాళ్ళందరూ హోమ్ క్వారంటైన్కి వెళ్ళారు. అందులో కొంతమందికి, అతి తక్కువ శాతం మందికి ఇది వచ్చింది, కరోనా సోకింది. కరోనా సోకిన వాళ్ళు చక్కగా హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటళ్లలో అది తగ్గిపోయిన తర్వాత బయటకు వచ్చేసారు. ఈ రోజు ప్లాస్మా థెరపీ కోసం మేము మా రక్తదానం చేస్తాము, మీరు మమ్మల్ని ద్వేషించారు, మీరు ద్వేషానికి బదులుగా మేము ప్రేమ పంచుతామని చెప్పేసి చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్లు కానివ్వండి, ఈ తబ్లిక్ జమాత్కి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన రక్తం కావాలి అని చెప్పి అడిగే పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. ఒక నిమిషం బషీర్ అహ్మద్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు, చాలా చక్కటి పాయింట్ బషీర్ అహ్మద్ గారు అడుగుతున్నారు. అదేంటంటే వారు ప్లాస్మా ఇస్తారు అంటే వారు ముందు ఆ రోగానికి గ్రసితులయ్యారు కాబట్టి ప్లాస్మా ఇస్తామని అంటున్నారు. మీ ఉద్దేశంలో వారు ఇచ్చిన ప్లాస్మా మరి తీసుకోవచ్చు అంటారా రామకృష్ణ గారు? అంటే ఇప్పుడు నేను మీ మనసులో ఉన్న నేను ఒకలాగా చెప్తే బాగుంటుందని మీరు అనుకునేటట్టు నేను మధ్యలో ఆపను మిమ్మల్ని, మీరు మాట్లాడండి కదా. మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆన్సర్ నేను ఇలా చెప్తే బాగుంటుందని నేను చెప్పను, అవసరం లేదు, మీరు అలా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాకి ఏ రకంగా అయితే కులము, మతము, ప్రాంతము, దేశము హద్దులు లేవో అలాగే ఎవరైనా సరే రక్తం ఇచ్చినట్లయితే మనం బ్లడ్ బ్యాంక్ వెళ్తామండి. అది ఏ కులము ఏ మతం అని ఉంటుందా? ఏ ధర్మమైనా ఏ మతమైనా ఏ కులమైనా అలా చెప్తుందా? ఎక్సలెంట్ గా చెప్పారు, అద్భుతం. ఇంకో రెండో విషయం మీరు అడిగారు కాబట్టి, ఇందాక మన కృష్ణాంజనేయులు గారు బహుశా వారు చాలా దళితవాదం గురించి చాలా చక్కగా చెప్పారు, మా దళితుల గురించి. వారు మరి నారాయణ స్వామి గారి గురించి నేను చెప్పినప్పుడు వారు ఎందుకు మరి అంత పాజిటివ్ గా రియాక్ట్ కాలేదో నాకు అర్థం కాలేదు. ఒక దళిత నన్ను అడగమంటారా? నేను అడిగి మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. నేను వారిని అడిగి మీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే బషీర్ అహ్మద్ గారిని ఆపాను, నాయకుల్ని బషీర్ అహ్మద్ గారిని ఆపి మీ దగ్గరికి వచ్చాను. నేను మళ్ళీ బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను. బషీర్ అహ్మద్ గారు, అవునండి, చాలా ఆహ్వానించదగిన బషీర్ అహ్మద్ గారు. తర్వాత నారాయణే కాదు, నారాయణ లాగా ఏ వ్యక్తులు మాట్లాడినా సరే ఇలాంటి శాస్త్రే చేస్తామని కూడా చెప్పాను. మీరు ఒకసారి మీరు చూసుకోండి. అంటే అందులో అందరూ ఇలా మాట్లాడేది కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు, మీరేంజనేయులు గారు, తబ్లిక్ జమాత్ వల్ల వ్యాప్తి జరిగింది అని చెప్పడం ఒకటి. కృష్ణాంజనేయులు గారితో నేను చెప్తున్నా ప్రవీణ్ గారు, ఒక్క క్షణం నా క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మీ దగ్గరికి వస్తాను, ఆగాలి. కృష్ణాంజనేయులు గారి దగ్గర ఆన్సర్ తీసుకుని మీ దగ్గర. జమాత్ వల్ల వ్యాప్తి జరిగింది అని చెప్పడం వేరు, తబ్లిక్ జమాత్ వ్యాప్తి చేసింది అని చెప్పడం వేరు. జరిగింది అంటే తెలిసి తెలియక జరిగింది అని చేశారంటే వీళ్ళకి ఇంటెన్షన్ ఉంది, వీళ్ళు కావాలని చేశారు అనే ఉద్దేశంలో ఆయన డిప్యూటీ సీఎం నారాయణ మాట్లాడాడు కాబట్టి దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నష్టం సమాజంలో జరగకుండా ఉండాలి కాబట్టి మేము చెప్పాం. దానికి ఆయన కూడా తప్పు సరిదిద్దుకుంది, తప్పు అయిపోయింది, నేను తప్పు మాట్లాడానని ఆయన చెప్పాడు. ఆయన తప్పు మాట్లాడానని ఆయన ఒప్పుకున్నాడు. బషీర్ అహ్మద్ గారు, అలాగేనండి, మీరు అనే మాట నాకు అర్థమైంది. కృష్ణాంజనేయులు గారు, మీరేమంటారు? ఒక దళితుడు అయినంత కారణంగానే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మా దళితులు అంటూ రామకృష్ణ గారు చెప్తున్నారు. మా దళితుల్ని మీరు అన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అన్నారు కదా ఆ మాట, ఎందుకని వాళ్ళ మీద మీరు ఒత్తిడి తీసుకురాలేకపోయారు అన్న ప్రశ్నకు మీరెలా దాన్ని విశ్లేషిస్తారు? నేను రామకృష్ణ గారి ప్రశ్నని ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్తాను. ఇందాక మాట్లాడినటువంటి సందర్భంలో ఒక ఫ్లోలో మనం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బదులుగా క్లింటన్ అని ఆ ఫ్లోలో మాట్లాడటం జరిగింది. అదే విధంగా
రామకృష్ణ గారు వేసినటువంటి ప్రశ్న నేను స్వీకరిస్తున్నా. ఉమ్, ఇక్కడ ముస్లింలని దోషులుగా మార్చటం కోసము దళిత ఉప ముఖ్యమంత్రి భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చినటువంటి ఎవరైతే ఈ పాలకులు ఉన్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా తప్పు పట్టాలి. ఈ రోజున దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారు ఆయన భుజాల మీద పెట్టి ఆయన ద్వారాగా ముస్లిముల వల్లే ఈ విధమైనటువంటి కరోనా విస్తృతి పెరిగింది అనేటువంటి విధంగా మాట్లాడించారు. మనము తప్పు మాట్లాడితే దళితులమైనంత మాత్రాన మనకు రక్షణ రాదండి. మనం మాట్లాడింది తప్ప రైట్ అనేటువంటి అంశమైనటువంటిదే గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పొరపాటును సరిదిద్దుకున్నారు కాబట్టే నారాయణ స్వామి గారు పొరపాటు జరిగింది, నేను ఈ విధంగా అనటం తప్పు అని చెప్పేసి ఆయన సరిదిద్దుకున్నారు. అలాంటప్పుడు ఆయన నారాయణ స్వామి గారిని ఎందుకు ఇంత తీవ్రంగా మిగతా వాళ్ళందరూ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని అంటే, ఆయన మాట్లాడిన దాంట్లో ముస్లింలను దోషిగా చూపించారు. ఉద్దేశపూర్వకంగా ఈ కరోనా వైరస్ అనేటువంటి విస్తృతికి వాళ్ళు కారణమయ్యారనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. అది పొరపాటు మాట్లాడారా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా మాట్లాడించారా అనేటువంటిది అది ఆయనకు తెలియాలి. ఆయన ఖచ్చితంగా తప్పు చేశారు. ఆయన తప్పు చేసినంత మాత్రాన మన దళితుడు అయినంత మాత్రాన ఆయన మనం సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, అందరూ మాట్లాడినటువంటి అంశం ఏమిటి అని అంటే, మనము మిగతా సందర్భాల్లో కరోనా విస్తృతిని మనము నియంత్రణ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ తబ్లిగీ జమాత్ అనేటువంటి సమావేశం వల్ల ఈ విస్తృతి పెరిగింది, దీనివల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేటువంటిది మాట్లాడారు. కానీ కుట్రపూరితంగా ముస్లిములు ఇది ఈ విధమైనటువంటి విస్తృతి పెంచడానికి అనేటువంటి విధంగా ఎవరు మాట్లాడలేదు. ఎవరు మాట్లాడినా సరే ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. అది కేసీఆర్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా క్వశ్చన్ చేసి తీరుతాం. రైట్, థ్యాంక్ యూ అండి. బషీర్ అహ్మద్ గారు మీ మాట ముగించండి, నేను తర్వాత రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తాను. సార్, అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది ఇందులో ఇంటెన్షన్, ఆయన ఇంటెన్షనల్ గా ముస్లింల మీద పూయాలని చూశాడు కాబట్టి దాన్ని మేము ఖండించాం. ఎవరు అలా మాట్లాడినా దాన్ని తప్పనిసరిగా ఖండిస్తాం. అలా మాట్లాడిన వాళ్ళని ఖండించాల్సిన బాధ్యత రామకృష్ణ లాంటి వ్యక్తులకు కూడా ఉందని చెప్పేసి నేను చెప్తున్నా. ఇప్పుడు రామకృష్ణ గారు ఇందాక మాట్లాడుతూ చెప్తారు, తబ్లిగ్ జమాత్కి సంబంధించిన చీఫ్ మౌలానా సాద్ గారు మాట్లాడుతూ ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడాడు. ముస్లింలకు సంబంధించి ఇలా చేస్తున్నారు, ఇది కావాలని రాజకీయంగా తొక్కేస్తున్నారని చెప్పాడు. కానీ అది పూర్తిగా శుద్ధ తప్పు. తబ్లిగ్ జమాత్కు సంబంధించిన వ్యక్తులు వీళ్ళ మీద ఒక దర్యాప్తు చేయమని చెప్పి 1970 ఆ టైంలో ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉండి సిబిఐ వాళ్ళని పంపిస్తే సిబిఐ వాళ్ళు వాళ్ళ మీద స్పష్టంగా ఒక రిపోర్ట్ని ఇచ్చారు నాటి ప్రధానమంత్రికి. ఈ తబ్లిగ్ జమాత్ వాళ్ళు భూమికి కింద ఉన్న విషయాల్ని, ఆకాశం పైన ఉన్న విషయాల్ని మాట్లాడుకుంటారు, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళు ఇంకా వేరే విషయాలు, లౌకిక విషయాలు, రాజకీయ విషయాలు, ఆర్థిక విషయాలు మాట్లాడుకోరు. వీరితో మనకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఇచ్చిన రిపోర్టులు ఈనాటికి కూడా ఉన్నాయి. నేను రామకృష్ణ గారిని నేను చెప్తున్నాను, ఆయన తబ్లిగ్ జమాత్కి సంబంధించి ఈ మతపరమైన లేదా రాజకీయ పరమైన లేదా మతపరంగా భారతదేశాన్ని విభజించాలి అనే వాదనలు చేశారు అనేవి అది తప్పుడు సంకేతాల్ని, తప్పుడు వార్తల్ని ఈ భారతదేశంలో ప్రచారం చేయబాకూడదని చెప్పేసి నేను ఆయన్ని కోరుతున్నాను. ఆయనకి మంచి విజ్ఞత, ఆయన చదువుతున్న విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తున్నారు కాబట్టి ఆయనకు మంచి విజ్ఞత విష్ణు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. ఏది ఏమైనా మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ కరోనా సోకటం వల్ల 29.5% కరోనాకి సంబంధించిన కేసులు ఈ తబ్లిగ్ జమాత్కి సంబంధించి ఉంటే, ఈ 70.50 కేసులు నాన్ ముస్లిమ్స్ కి సంబంధించినవి ఉన్నా సరే ఈ 100% కేసులకి పూర్తిగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఈ రోజు తబ్లిగ్ జమాత్కి సంబంధించిన ముస్లింలకు వచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది, ఇది కుట్రపూర్వకంగానే జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో పాత్ర వహించాయి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి చెప్పలేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను అడుగుతాను, దక్షిణ కొరియాలో ఒక కేస్ 31 అనే ఒక లేడీని, ఆ లేడీ చర్చికి వెళ్ళింది, చర్చి నుంచి వచ్చేసి మళ్ళీ ఒక సమావేశానికి వచ్చింది, సమావేశం నుంచి హోటల్కి వెళ్ళింది, హోటల్ నుంచి మాల్కి వెళ్ళింది.
మాల్కి వెళ్ళడం ద్వారా దక్షిణ కొరియాలో ఎక్కువ ఆమె వల్లనే ఈ కరోనా సోకినంత మాత్రాన అక్కడ ఆమె ఫలానా చర్చ అని చెప్పేసి ఆమె చర్చ ఆమెని ఆ చర్చిని కానీ ఆమెను కానీ నిందించడం జరగలేదు. అలానే చైనా నుంచి వచ్చింది కాబట్టి ఇది బౌద్ధులకు సంబంధించిన కరోనా అని చెప్పేసి చెప్పలేదు. ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పిన విధంగా ట్రంప్ మోసుకొచ్చాడు కాబట్టి గుజరాత్ లో ఎక్కువగా కరోనా వచ్చింది కాబట్టి క్రిస్టియన్స్ తీసుకొచ్చారనే మాట కూడా చెప్పలేదు. మరి ఇవన్నీ చెప్పనప్పుడు ఉద్దేశపూర్వకంగా తబ్లిక్ వాళ్ళు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? ఇలాంటి జరుగుతూ ఉంటే మన్ కీ బాత్ అని చెప్పేసి ఆయన 24 గంటలు చెప్పుకుంటూ ఉంటాడు కదా, జన్ కీ బాత్ అని చెప్పేసి ఆయన మనలో ఉన్న బాత్ చెప్పుకుంటూ ఉంటాడు కదా. ఇది ఇలా చెప్పకూడదు, ఇది తప్పు అనే విషయాన్ని ఎందుకు ఖండించలేదు? ఖండించి తీరాల్సింది. ఖండించకుండా జరిగే నష్టం అంతా జరిగేటట్టుగా చేసి ఒక వివక్షని, ఒక అంటరానితనాన్ని, ముస్లింల పట్ల వ్యతిరేకత తీసుకొచ్చి, ఒక అంటరానితనాన్ని తీసుకొచ్చి ఇలాంటి చేసి ఈ రోజు ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కడం ఏంటి అని చెప్పేసి నేను రామకృష్ణ గారిని మీ ద్వారా నేను క్వశ్చన్ చేస్తూ రక్షణ టీవీ ద్వారా నేను ప్రతి భారతీయుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా దీన్ని తీసుకొచ్చి ఎవరు పుయ్యలేదు. ఇది పుయ్యాలని చెప్పేసి కోరుకోరు. ఈ రోగాన్ని మనం తీసుకుందాము, దీన్ని ఆహ్వానిద్దాం అని చెప్పేసి ఏ మతానికి సంబంధించిన ఏ వ్యక్తి కూడా కోరుకోడు. ఏ మనిషికి కూడా, ప్రతి మనిషికి కూడా ఆరోగ్యవంతంగా జీవించాలి అని చెప్పేసి, సుఖవంతంగా సుఖ శాంతులతో జీవించాలని చెప్పేసి ఆలోచిస్తాడు. కానీ ఒక మతం కోసమో, ఒక కులం కోసమో, తన ప్రాంతం కోసమో, తన వర్గం కోసమో దీన్ని ఒక రోగాన్ని అంటించుకుని మొత్తానికి అంటిద్దాం అని చెప్పేసి ఎవరు విజ్ఞప్తి చేస్తున్నా. ముస్లింలని మీరు వివక్షత ప్రదర్శించబాకండి. ముస్లింలలో ఎవరైనా కనుక పనికి వస్తే ఆ పనికి మీరు తీసుకోండి. అలానే ముస్లింలకు సంబంధించిన వస్తువులు కానీ షాపులు కానీ ఏమన్నా ఉంటే ఆ షాపుల్లో మీరు వెళ్ళి కొనండి. ఇలా చెప్పాల్సిన అవసరం నాకే కాదు, ప్రతి ఒక్కళ్ళకు ఉంది అని చెప్పి ఇవి ఒక మూఢనమ్మకం ఒకటి వ్యాప్తి చెందింది. ఈ మూఢనమ్మకాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. గోమూత్రం తాగితే ఈ రోగం పోదు అనేది ఎలా ఖండించాలో, గోవు యొక్క పేడను తింటే ఈ రోగం పోదు అనే దాన్ని, ఈ మూఢనమ్మకాన్ని ఏ విధంగా ఖండించాలో అదే విధంగా ముస్లింలకు సంబంధించి పళ్ళకు తీసుకుంటే ఈ రోగం వస్తుందనే మూఢనమ్మకాన్ని, అలానే ముస్లింలకు సంబంధించిన షాపులకు వెళ్తే ఈ రోగం వస్తుందనే మూఢనమ్మకాన్ని కూడా ఖండించాల్సిన బాధ్యతాయుతమైన ప్రతి భారతీయ పౌరుడికి ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. చివరి మాటలుగా నేను వీటిని తీసుకుంటాను. రామకృష్ణ గారు, మీరు ఇంతవరకు పాల్గొన్నప్పుడు అందరి మాటలు మీరు విన్నారు. మరి మీ అభిప్రాయాన్ని కూడా చివరి మాటలుగా తెలియజేసినట్లయితే మనం ప్రోగ్రామ్ ముగించుకుందాం. సంతోషం అండి. ఎవరు కూడా ఈ దేశంలో మైనారిటీలు అనబడేటువంటి మతాల పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, ద్వేషభావంతో కానీ, వేరే నెగిటివ్ ఆస్పెక్ట్ తోటి ఎవరు కూడా లేరు, ఉండకూడదు. ఒకవేళ పొరపాటు ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. మొదటి అంశం నేను 2-3 సార్లు చెప్పాను ఈ దీంట్లో. రెండోది, ఇందాక మన కృష్ణాంజనేయులు గారు చెప్తూ సుమారుగా ఈ పాలకులంతా కూడా మనోధర్మాన్ని మళ్ళీ కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు అనేది పదే చెప్పడం జరిగింది. ఏ విధంగా చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు అనేటువంటి విషయం వారు చెప్పకుండా పైకి ఉపోద్ఘాతంగా విషయం చెప్పారు. స్పష్టంగా ఏదైనా చెప్పినట్లయితే ఖచ్చితంగా మనము ఈ పాలకుల్ని, వ్యవస్థని నిలదీసేటువంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ఛానల్ ద్వారా నిలదీయచ్చు. అయితే ఖచ్చితంగా బషీర్ అహ్మద్ గారు హైకోర్టు అడ్వకేట్ అన్నారు కాబట్టి వారి ద్వారా మనం పిలుసు కూడా వేయించే అవకాశం ఉంటది. ఖచ్చితంగా వారి మనసులో ఏదో ఉంది కాబట్టి మనధర్మాన్ని, ఇందాక వారు చెప్పారు, నారాయణ స్వామి గారి భుజం మీద గన్ను పెట్టి ముస్లింలని కొట్టాలి అనేటువంటి ఆలోచన, నీచమైన ఆలోచన ఇక్కడ ఎవరికీ లేదు. నేను మళ్ళీ స్పష్టంగా చెప్పాను. నారాయణ స్వామి గారి వీడియో చూడండి, కేసీఆర్ గారి వీడియో చూడండి, జగన్ గారు చెప్పిన వీడియో చూడండి. వాళ్ళ ముగ్గురు సుమారుగా ఒకటేలాగా చెప్పారు. నారాయణ స్వామి గారు అమాయకులు కాబట్టి చాలా స్పష్టంగా ఒక 2 డీటెయిల్స్ ఎక్కువ చెప్పారు తప్పితే వేరుగా ఏం మాట్లాడలేదు. కేవలము దళితుడు కాబట్టే, మళ్ళీ చెప్తున్నా వినండి, నారాయణ స్వామి గారు దళితుడు కాబట్టే అంత
అభినందించవచ్చు. కానీ కేవలం నారాయణ స్వామి గారి ఇట్లా అంటే మాత్రం చాలా ఖండించదగిన విషయం, దారుణం. రెండో విషయం, ఈ మనోధర్మం అని చెప్పడం ప్రతి వాళ్ళకు కూడా ఫ్యాషన్ అయిపోయిందండి. నేను కూడా 2-3 ఛానల్స్ లో 2-3 డిబేట్స్ లో చూశాను. ఇవాళ మీరు నేనున్నటువంటి వీధి కదిలినారంటే, లేదా మీరు ఏ వీధిలో ఉంటారో ఏ కాలనీలో ఉంటారో చెప్పండి, నేను అక్కడికైనా వస్తాను. ఒక 10-15 మంది హిందువుల ఇళ్ళకి వెళ్దాం, లేదా ఆ వీధిలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి 100 మంది ఇళ్ళకి వెళ్దాం. వాళ్ళ ఇళ్లలో మనోధర్మ శాస్త్రం పుస్తకం ఉంటుందా? అసలు మనోధర్మ శాస్త్రం గురించి వాళ్ళకి తెలుసా? వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారా అంటే ఏమిటి అనేటువంటిది మనం కనుక్కుంటాం. ఇవాళ భారతదేశంలో హిందువులలో ప్రత్యేకించి మనోధర్మ శాస్త్రం గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. హిందుత్వాన్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంలో దళితుల పేరు మీద, దళితుల భుజాల మీద, ఇందాక వారు చెప్పిన భాషలో చెప్పాలంటే దళితుల భుజాల మీద గన్ను పెట్టి హిందుత్వాన్ని దెబ్బ కొట్టడం కోసమే మనోధర్మ శాస్త్రం పేరు ఎత్తుతున్నారు తప్పితే మనోధర్మ శాస్త్రం గురించి వాళ్ళు ఎవరు కూడా, ఏ హిందువు కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే ఖచ్చితంగా తప్పని మేము వాళ్ళ మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నాం. రెండో విషయం మళ్ళీ చెప్తున్నాం, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ప్రసాదించినటువంటి రాజ్యాంగమే శిరోధార్యము. నాకు నా భగవద్గీత కంటే నాకు రాజ్యాంగమే ఎక్కువ అని హిందూ అనుకోవాలి. ముస్లిం కూడా నాకు నా ఖురాన్ కంటే రాజ్యాంగాన్ని అనుసరిస్తారని ముస్లిం అనుకోవాలి. బైబుల్ ఎవరైతే అనుసరిస్తారో క్రైస్తవులు కూడా ప్రపంచంలో నాకు బైబుల్ కంటే, ఈ దేశంలో ఉంటున్నా కాబట్టి నాకు భారత రాజ్యాంగమే బైబుల్ కంటే ఎక్కువ అని ప్రతి క్రైస్తవుడు కూడా అనుకోవాలని మేము అనుకుంటున్నాం. ఈ రకంగా ఈ దేశంలో ప్రజలందరూ కూడా అనుకొని ఈ జీవనం సాగించాలని ఖచ్చితంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా. రెండోది, ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ ఈ తబ్లిగీ జమాత్కి వెళ్లి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని వారు ఫ్లోలో అన్నారండి. ఇందాక ఎట్లయితే వారు ట్రంప్ బదులు ఇంకా ఏదో పేరు అన్నారో ఫ్లోలో అని ఉంటారు. ఇక్కడ తబ్లిగీ జమాత్కి వెళ్లి వచ్చిన వాళ్ళకి కానీ కరోనా రావడం అనేది నేరం కాదండి. వాళ్ళకి దురదృష్టవశాత్తు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, లేకపోతే తెలవకపోవడం వల్ల, ఆ మహమ్మారి పక్క వాళ్ళకు ఉంటుందని కానీ తెలియకపోవడం వల్ల అంటించుకున్నటువంటి అంటువ్యాధి మాత్రమే. వాళ్ళని మనము సాధారణంగా మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళకి సుమారు చాలా మంచి ఫుడ్ కూడా పెడుతున్నారు. అక్కడ హాస్పిటల్స్ లో నట్స్ పెడుతున్నారు, రకరకాల ఫ్రూట్స్ పెడుతున్నారు, చాలా చక్కగా చూసుకుంటారు. తగ్గి వెళ్ళిన వాళ్ళకి ఆనందంగా ఇంటి ఖర్చుల కోసం అయితే ఆ దారి ఖర్చుల కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఆహ్వానించదగినటువంటి విషయము. తబ్లిగీ జమాత్ కార్యకర్తలకు కానీ ముస్లిం పెద్దలకు కానీ మళ్ళీ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు తబ్లిగీ జమాత్ అయితే మర్కజ్ లో మీటింగ్ పెట్టుకోవడం తప్పు కాదు. ఒకవేళ పొరపాటు ఎవరికైనా అంటినట్లయితే మీ మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీరు దగ్గరుండి అక్కడ మీటింగ్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోమని కోరడం జరుగుతుంది. అంతవరకే చెప్పాం కానీ ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరిని ఇక్కడ విడగొట్టాలనే ఉద్దేశం ఇక్కడ ఎవరికి లేదండి. అలాగే ఈ తబ్లిగీ జమాత్ గురించి ఇందాక వారు ఏదో చెప్పారు, రాజకీయం గురించి మాట్లాడారు. నాకు రాజకీయాలు సరిగ్గా తెలియదు కాబట్టి, కానీ ఇక్కడ నెట్ లో చూసినా సరే, ఇవాళ మీరు గూగుల్ ఓపెన్ చేసి చూసినట్లయితే తబ్లిగీ జమాత్ ని చాలా ముస్లిం దేశాల్లో కూడా బ్యాన్ చేశారు వాళ్ళు. రాజకీయాల జోలికి కానీ తబ్లిగీ జమాత్ గురించి, దాని పూర్వపరాల గురించి, దాని మంచి చెడు గురించి, అది చేసే దేశద్రోహం గురించా, లేదా దేశం మీద ప్రేమ ఉందా వాళ్ళకి, దాని గురించి చర్చ సపరేట్ గా ఏమైనా ఉంటే తర్వాత మళ్ళీ మీరు పెట్టుకుందాం. ఇవాళ మనం చెప్పేది ఏంటంటే తబ్లిగీ జమాత్ కూడా ఎవరు ఇక్కడ వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఈ క్రైస్తవ పాస్టర్లు కూడా ఎవరైతే చైనా వాళ్ళు మా బైబుల్ని నమ్మరు కాబట్టి, మా దేవుని నమ్మరు కాబట్టి వాళ్ళు అన్నారు అనేటువంటి విషయాన్ని ఉందో దాన్ని కూడా ఎవరు అంగీకరించకూడదు. క్రైస్తవ సమాజం ముందుకు వేసి అటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు మాకు సంబంధం లేదు, ట్రూ క్రిస్టియన్ ఎవరు కూడా అట్లా అంటారని వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి మేము సంతోషిస్తున్నాం. దానికి ఆహ్వానించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. మనకు సమయం లేదు కాబట్టి మనం ముగించాలి. రామకృష్ణ గారు, మనకు సమయం లేదు కాబట్టి మనం ముగించాలి. ఒక్కటే ఒక ప్రశ్న అడిగేసి నేను అర్థవంతంగా మాట్లాడే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు, కొంచెం బాగా ఇస్తారని, కొంచెం అడ్డం రాకుండా ఉంటారని నేను కోరుతున్నాను. చిన్న ప్రశ్న సార్, మేము ఎవరికి అడ్డం రాము సార్. అయితే ఒక చిన్న ప్రశ్న, మీరు అన్నట్లుగానే ఎవరైతే ఇలాంటి అంటే చైనా అధ్యక్షుడిని తిట్టడం కారణంగానే ఈ కరోనా వచ్చింది అని అన్న వాళ్ళను మేము ఏ విధంగా అయితే ఖండించామో ఇక్కడ నుంచి,
మీరే చెప్పారు మేము ఖండించాము అని చెప్పి చాలా మంది పాస్టర్లు ఖండించారు అని. అయితే నా ప్రశ్న ఏమిటి అని అంటే, గోమూత్రం తాగటం వల్ల వైరస్ రాదు, ఆవు పేడ పిడకలు తీసుకొచ్చి ఇంట్లో కాలుస్తే వైరస్ రాదు అన్నదాన్ని మీరు ఖండించలేదు. ఇంకా మీరు ఖండిస్తారని ఆశపడుతున్నాను. చెప్పాను కదా, మీరు ఏదైతే అనుకున్నారో అది నా నోటితో చెప్పించాలని మీరు అనుకోవడం నిజంగా మరి అది లేదండి, మీరు తెలివిగా తప్పించుకోకండి. మేము ఇక్కడ నుంచి ఖండించాం, మీరు ఖండిస్తారా ఖండించరా అది చెప్పండి. సాధారణంగా విన్నవించుకున్నాను, నేను ఖండిస్తారా ఖండించరా అది ఖండించను అని చెప్పండి, అయిపోద్ది కదా. అదే కదా, నేను నన్ను అంటే అదే చెప్తున్నా కదా, మీరు అనుకున్నటువంటి విషయం. మరి అలాంటప్పుడు క్రైస్తవులు ఎందుకు తీసుకొచ్చారు సార్? మీరు క్రైస్తవులు ఖండించారని మీ నోటితోనే చెప్పారు, మరి మీరు కూడా ఖండించండి ఇలాంటి వాళ్ళను. ఆవు మూత్రం తాగటం వల్ల రాదు అని చెప్తున్నారు కదా, చెప్పండి, వెయిట్ చేస్తున్నాము. అదే అందుకని ఒక్కడే నిమిషం టైంలో చెప్పేస్తాను కదా. చెప్పండి. ఇందాక జొన్నవిత్తులు గారు ఏదైతే అన్నారో ఆ వీడియో నేను చూడలేదు కాబట్టి, ఒకవేళ పొరపాటు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే తప్పు అని చాలా స్పష్టంగా చెప్పాను. ఇవాళ ఆవు మూత్రం కానీ లేదా గోవుతో చేసినటువంటి పిడకలు కానీ దానివల్ల శుద్ధి జరుగుతున్న ఒక నమ్మకం. ఇందాక నేను స్టార్టింగ్ లో మొట్టమొదటే చెప్పాను, విశ్వాసము విజ్ఞానము. విశ్వాసం ఉండడంలో తప్పు లేదు, అదే విజ్ఞానానికి విశ్వాసము ఖచ్చితంగా విజ్ఞానమే పైన ఉంటది. ఈ కేవలము గోమూత్రంతో గోవు పేడతోటే రోగాలు పోతాయి అనుకోవటము అదే కేవలం విశ్వాసం మాత్రమే. దానికంటే పైన విజ్ఞానం ఉంటది. విజ్ఞానం ఏదైతే డాక్టర్లు చెప్తారో వేరే ప్రోగ్రామ్ ఉంది, దయచేసి త్వరగా ముగించండి. ఓకే, సో విశ్వాసము కంటే ఎప్పటికైనా సరే విజ్ఞానమే పై మెట్టు మీద ఉంటది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, మాత్రమే పై మెట్టు మీద ఉండేది విజ్ఞానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చివరిగా మన మధ్యలో ఉన్నటువంటి కృష్ణాంజనేయులు గారు ఒక రెండు నిమిషాల్లో లేదా 2 సెకండ్లలో వీలైతే ముగిస్తారు అని ఆశపడుతున్నాను. సమయం లేదు కనుక మీ దగ్గరికి చివరిగా రావటానికి ఎందుకు అని అంటే, మధ్యలో రామకృష్ణ గారు మీ గురించి ప్రస్తావించారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాను. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఒక నిమిషం లేదా నిమిషంన్నర చెప్పేసినట్లయితే మనం ముగించేసుకుందాం. కృష్ణాంజనేయులు గారు. ప్రవీణ్ గారు, రామకృష్ణ గారు ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు పదే రామకృష్ణ గారిని మొదటి నుంచి చివరి వరకు ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు చివరిలో కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎందుకు ఆ ప్రశ్న అడిగారు అంటే, గోమూత్రం కానివ్వండి, గోవులు పేడ కానివ్వండి, ఇలాంటి అన్నిటి వల్ల శాస్త్రీయంగా ఎక్కడా నిరూపితం కాలేదు కాబట్టి, అది మూఢనమ్మకం కాబట్టి దాన్ని ఖండిస్తున్నారా లేదా అని అడిగారు. అది మూఢనమ్మకం కానీ ఆయన ఎక్కడ ఖండించలేదు. అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం, దానికి మనం ఏం కాదంటాం లేదు. కానీ ఇంకొక అంశం ఏమిటి అంటే, తబ్లిగీ జమాత్కు సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసులు ఎక్కడా పెట్టడం లేదు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. ఎక్కడా కార్యకర్తల మీద లేకపోతే అక్కడ సమావేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని ఎక్కడా చెప్పలేదు. తబ్లిగీ జమాత్ సమావేశం నిర్వాహకుల మీద కేసులు పెట్టారు. ఆ సమావేశం నిర్వహించినటువంటి వాళ్ళ మీద, ఆ తబ్లిగీ జమాత్ ఆర్గనైజేషన్ సంబంధించిన హెడ్ మీద పెట్టారు. దాన్ని మనం ఏమంటున్నాం, తప్పేమంటాం లేదు. మీరే పర్మిషన్ ఇచ్చారు, మీరు ముందు జాగ్రత్త తీసుకోలేదు, అయినా మీరు కేసులు పెట్టి దాన్ని ఒకవేళ అది ఆ సమావేశం పెట్టడమా చట్ట వ్యతిరేకమా ఏంటనేది మీరు దర్యాప్తులో తేల్చండి. అదే తరహాలో ఈ విధంగా బహిరంగ సమావేశాలు నిర్వహించినటువంటి వాళ్ళ మీద మిగతా వాళ్ళ మీద పెట్టకుండా, ట్రంప్ సమావేశం కానివ్వండి, లేకపోతే రథయాత్రలు కానివ్వండి, అనేక గుంపులుగా జరిగేటువంటి సమావేశాలు జరిగినప్పుడు అందరినీ వదిలిపెట్టి ముస్లింలకు సంబంధించినటువంటి వాళ్ళ మీదనే ఎందుకు కేసులు పెట్టాలి? నేనే తబ్లిగీ జమాత్కు సంబంధించినటువంటి సభ్యుడిని కాదు. నాకు తెలిసి బషీర్ అహ్మద్ గారు కూడా తబ్లిగీ జమాత్ సంబంధించినటువంటి సభ్యుడు కాదు. మేము తబ్లిగీ జమాత్ అసలు అనేటువంటి దాన్ని ఆర్గనైజేషన్ మేము ఏ విధంగా సమర్థించటం లేదు కూడా. కానీ ఇక్కడ మేము అడుగుతున్నది ఏమిటి అనంటే, ఆ పేరుతో భారతదేశంలో కరోనా మొత్తానికి ముస్లింలే కారణం అనేటువంటి విధంగా జరిగేటువంటి తప్పుడు ప్రచారాన్ని దయచేసి ఖండించాలి, దాన్ని ప్రభుత్వం ఆపు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఫైనల్ గా రక్షణ టీవీ డిబేట్ లో ఫైనల్ గా చెప్పేటువంటి అంశం ఏమిటి అనంటే, కరోనా మహమ్మారి అనేటువంటిది ఈ రోజున ప్రపంచం మొత్తాన్ని కబళిస్తుంది. భారతదేశానికి కూడా ఈ రోజున కబళించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనము ఈ రోజున దీన్ని శారీరకంగా లేదా ఆరోగ్యపరంగా అధిగమించవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో మనం ఆర్థిక పరమైనటువంటి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోబోతున్నాం. భవిష్యత్తు భారతదేశం అనేటువంటిది మనము మంచి సంతోషకరమైనటువంటి భారతదేశంగా ఉండాలి అనంటే, ఈ కరోనాను ఎదుర్కొనేటువంటి క్రమంలో మనం అందరం ఐక్యంగా దీన్ని ఎదుర్కొందాం. మన మధ్య విభేదాలు వద్దు.
క్రిస్టియన్, ముస్లిం, హిందూ అనేటువంటి విభేదాలను సృష్టించే విధంగా ఎవరు మాట్లాడినా అందరం ఖండిద్దామండి. కరోనా మహమ్మారికి మతం లేదు, కరోనా మహమ్మారికి కులం లేదు అనేటువంటి మాటకు నిలబడదాము. భారతీయ పౌరులు అనేటువంటి వాళ్ళు సంఘటితంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటిది రక్షణ టీవీ ద్వారాగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముగ్గురు విజ్ఞులకు కూడా హృదయపూర్వకంగా మీ ముగ్గురికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బషీర్ అహ్మద్ గారికి, అలాగే కృష్ణాంజనేయులు గారికి, అలాగే రామకృష్ణ గారికి, ముగ్గురికి కూడా మరి మీరు చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఒకవేళ చూసేవారికి ప్రశ్న రావచ్చు, ఇంతకుముందు చర్చలో మాట్లాడినట్లుగా నేను ఎప్పుడూ ఎక్కడ ఎవరికి నేను జర్నలిస్ట్ అని చెప్పుకోలేదు, నేను జర్నలిస్ట్ కాదు. నేను జర్నలిజం చదువుకోలేదు, కానీ జర్నలిజం చదువుకుంటేనే జర్నలిజం చేయాలి అన్న రూల్ కూడా లేదు. అలాగే నేను మిగిలిన ఎవరైతే జర్నలిస్ట్ అని పేరు ముందు పెట్టుకుని వారి పేరు తర్వాత పెట్టుకుంటారో, అంటే వారి పేరుకు ముందు జర్నలిస్ట్ అని పెట్టుకుంటారో వారికంటే న్యాయంగానే నేను ప్రవర్తిస్తున్నాను అన్నది నా నమ్మకం. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్తుంటారు. తర్వాత శనివారం జన్నవిత్తుల గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యల గురించి ఒక మంచి ప్రోగ్రాం తప్పకుండా చేస్తాం. మీరు వీక్షకులందరూ దయచేసి అందులో చూస్తుండాలి. ఇంతవరకు జరిగినటువంటి ప్రోగ్రాం యొక్క సారాంశం ఏమిటి అని అంటే, మరి ఒక పక్షం వారు లేకపోతే ముస్లిం పక్షం నుంచి వచ్చినటువంటి బషీర్ అహ్మద్ గారు దీన్ని కుట్రగా చూశారు. అలాగే విశ్లేషకులైనటువంటి కృష్ణాంజనేయులు గారు దీన్ని ఈ విధంగా ఒక సామాజిక వర్గం పైన లేదా ఒక మతం పైన ఇలా ఒక మహమ్మారిని పులమటం అన్నది తప్పు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని మరి రామకృష్ణ గారు తమదైన శైలిలో ఇటువంటిది ఎవరు చేయట్లేదు, ఇక్కడ మాకు అలాంటి అవసరత ఏది లేదు అని ఆయన కూడా చెప్పారు. ఏదేమైనప్పటికీ మరి మన అందరం కలిసి కోరుకోవాల్సింది, మన అందరం కలిసి ప్రోత్సహించాల్సింది ఏమిటి అని అంటే, మన ప్రధాని గారు చెప్పినట్లుగా ఈ మహమ్మారికి మతం లేదు, ఏ రంగులోనూ ఇది కనపడదు. దీనికి భగవా రంగు లేదు, అంటే కాషాయ రంగు లేదు, అలాగే గ్రీన్ కలర్ రంగు లేకపోతే ఆకుపచ్చ రంగు లేదు, లేకపోతే క్రైస్తవులకు ఏదైనా రంగు ఉంది అని వేరైనా అనుకుంటే ఆ రంగు కూడా దీనికి లేదు. ఏ రంగు లేనటువంటిది ఈ రోగం. దయచేసి ఈ రోగానికి రంగు పులిమి, ఈ రోగానికి మతాన్ని పులిమి, మన మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేటటువంటి ఈ రాజకీయ ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ సమాజం, ముఖ్యంగా తెలుగు భాష మాట్లాడేటటువంటి సమాజం ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ మీరు ఒకవేళ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటే దయచేసి అలాంటి వాటిని తిప్పికొట్టండి. అలాంటి ఎరలో లేకపోతే అలాంటి ఎత్తుగడలకు పడిపోరు అని నేను విశ్వసిస్తున్నాను. మనం ముఖ్యంగా ఎవరైతే డాక్టర్లు మరియు హెల్త్ వర్కర్స్ ఉన్నారో అలాంటి వారిని గౌరవించండి. అలాంటి వారిని రాళ్లతో కొట్టడం, అలాంటి వారిని దూషించడం, అలాంటి వారిని తరిమివేయటం లాంటి పనులు చేయకండి. అలాంటి వారికి గౌరవం దయచేసి గౌరవించండి. అలాంటి వారిని వీలైనంత సహాయం, ఒకవేళ మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కనీసం వారికి హాని చేయకండి. వారు చనిపోయినప్పుడు, నిన్నటికి నిన్న చనిపోతే పూడ్చిపెట్టుకోవటానికి వెళితే కూడా రాళ్లతో కొట్టి కొందరు తరిమేశారు అన్నటువంటి న్యూస్ మనం చూస్తున్నాం. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలోనే కాదు వేరే దేశాల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే మనిషిని ముట్టుకుంటే వచ్చేటటువంటి సమస్య అన్న మానసికత మనుషుల్లోకి వచ్చేసింది కాబట్టి. కనుక ఇది రోగాన్ని రోగంగా చూద్దాం,